సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. మైమ్ మధు అంటే ఈ ప్రొఫైల్ చాలా పెద్దది. ఏంటన్న ఎలా ఉంది కెరీర్? బాగుంది, పని చేసుకుంటూ పోవడమే. ఫైనాన్షియల్ కూడా ఎదగొచ్చు కదా. काम के बारे में सोचो, पैसे के बारे में मत सोचना बेटा. జూనియర్ అనే సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయిన కిరీటికి కూడా మీరే ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిసింది యాక్టింగ్ లో. ఎలా యాక్ట్ చేశాడు అనిపించింది. ఒక హీరోకి లాంచింగ్ కి మంచి సినిమా అనే ఒక పేరు అయితే వచ్చింది. బాడీ చూస్తే స్టిఫ్ గా టైట్ గా ఉంది. ఇట్ డిడెంట్ రిలీవ్, అసలు ఏం చెప్పలేదు మన బ్యాక్గ్రౌండ్ కూడా. అంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్ లో తను ఛాలెంజింగ్ గా ఫీల్ అయినాయి. అతనికి ఏకసంతాగ్రహి మాదిరిగా ఉండేదండి. వినగానే డైలాగ్ ఇమీడియట్లీ ఒక 10 లైన్లనే చెప్పగలుగుతాడు. సినిమాలో ఆయన ఎమోషన్స్ అన్ని ఒరిజినల్ కన్నీ ఒరిజినల్ గా ఎడ్ చేశాడు కిరీటి. సో దట్ వాస్ ఇట్స్ ట్రైనింగ్. బలగన్ డైరెక్టర్ వేణు మీ దగ్గర కూడా మైమ్ నేర్చుకోవాలని వచ్చాడంట. ఇట్స్ రవీంద్ర భారతిలో ఒక షోలో సో దిల్ రాజు గారి పేరు మీద ఆ సినిమా ఒప్పుకున్నారు. ఊర్లో ఉండే మనుషుల్ని తీసుకున్నారు ఆర్టిస్ట్. మీరు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ? మీకు ఇలా చెప్తే ఆనందపడతారు. జనాల మధ్యలో ఉన్నప్పుడు నిజంగా మేము ఏడ్చి నాకు బిడ్డ అట్లా ఏడకు బిడ్డ కొంచెం మంచిది తాగు. సో మీకు అనుకున్నంత ఆఫర్లు రాలేదా? ఇప్పుడు మొత్తం ఒక 12 సినిమాలు ఒప్పుకున్నాను. ఓకే, బట్ ఇప్పుడు నేను ఫౌజీ అండ్ పెద్ది చేస్తున్నాను. సార్ యాజ్ యాక్టింగ్ గురువుగా ప్రభాస్ గారిలో మీకు నచ్చేది ఏంటి సార్? అంటే నిలువెత్తు విగ్రహం అండ్ బ్యూటిఫుల్ స్మైల్. ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయబోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చరిత్ర తిరగ రాస్తుంది. ఓకే, లవ్ చేసి ఒక ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిసి లవ్ చేసి. అంటే నేను లవ్ అంటే ఆ కంట్రీ నుంచి నా దగ్గరకు వచ్చి మైమ్ నేర్చుకోవాలనుకుంది. ఎయిర్పోర్ట్లోనే చెప్పింది నాకు. ఎలా మా తల్లి నన్ను ఇక్కడనే వచ్చింది. మీ ఫుడ్ 2 టమాటాలేనంట. బాడీ అండ్ మూమెంట్ వర్క్షాప్ అని 82 kgs ఉన్నవని 68 kg తగ్గాను. ఓకే, అసలు మీ నేపథ్యం ఏంటి సార్ అసలు? సో నా నేపథ్యం ఏంటంటే ఒక గురుకుల్ సిస్టమ్ మాదిరిగా ఒక 5 ఎకరాల భూమిలో యాక్టింగ్ స్కూల్ పెట్టాలని నా కోరిక. నమస్తేనా? నమస్తే. మైమ్ మధు అంటే ఈ ప్రొఫైల్ చాలా పెద్దది. అంటే చాలామందికి మీ గురించి తెలియకపోవచ్చు, కానీ మీ ప్రొఫైల్ చాలా ఒక యాక్టింగ్ గురువుగా, ఒక నటుడిగా, ఒక ట్రైనర్గా అన్ని రకాలుగా మీ ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంది. సో ఏంటన్న ఎలా ఉంది కెరీర్? బాగుంది, చక్కగా ఉంది. పని చేసుకుంటూ పోవడమే. అవకాశాలు వస్తున్నాయి. ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో ముందుకెళ్తూ పోతుంటే దెన్ అందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నా గురువు అనేవాడు అనమాట, పైసే బారే మే మత్ సోచో బేటా, కామ్ కే బారే మే సోచో. సో జస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద వర్క్ అండ్ డూయింగ్ దట్స్ ఇట్. ఓకే, అంటే బలగంలో మీరు చేసిన క్యారెక్టర్ మొగిలి అనే క్యారెక్టరు ఇప్పటికీ అందరికీ గుండెల్లో అలా పెనవేసుకుపోయింది, అంటే పిండేసింది హృదయాల్ని ఆ క్యారెక్టర్ క్లైమాక్స్, స్పెషల్లీ క్లైమాక్స్లో. సో బలగం తర్వాత మీ ఏమన్నా మారిందా అన్న కెరీర్ కానీ ఏమన్నా? సడన్గా డ్రాస్టిక్ చేంజెస్ ఏం రాలే, కానీ నేను బలగం చేశానని కూడా చాలామందికి తెలియదు. అంటే ఆ గడ్డము ఇవన్నీ బికాజ్ సినిమా చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది అందరికీ. అందులో యాక్టర్గా నాకు అవకాశాలు రాలేదు, కానీ అంతకుముందు చేసినటువంటి సినిమా ఆకాశవాణి చూసి గాలి సంపత్ అండ్ బలగం సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లో నడుస్తూ పోయింది. ఓకే, సో అప్పుడు చేస్తున్న టైంలో ఆ సినిమాని చూసిన వాళ్ళు ఇంకేమేం చేశారు, బలగం చేసింది మీరేనా అనుకుంటూ ఒక్కొక్కటి ఇప్పుడు యాడ్ అవుతున్నాయి. ఓకే, సో అందరూ మెల్లిమెల్లిగా అంటే కొంచెం ముందుకు వెళ్తుంది. యాక్టింగ్ గురువుగా మీరు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు. రీసెంట్గా కిరీటి జూనియర్ అనే సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయిన కిరీటికి కూడా మీరే ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిసింది యాక్టింగ్లో. అవును అవును, అది నిజమేనా? అది నిజమే. 21 days రిగరస్ ట్రైనింగ్ ఇచ్చాను. అవును. ఓకే, మంచి ఎలా యాక్ట్ చేశాడు అనిపించింది. ఆయనకు యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో, ముఖ్యంగా డ్యాన్స్లు ఫైట్స్ల విషయంలో బాగా చేశారు. ఆయన ఒక మంచి ఇంట్రడక్షన్ సినిమా, అంటే ఒక హీరోకి లాంచింగ్కి మంచి సినిమా అనే ఒక పేరు అయితే వచ్చింది. అంటే ఎలా అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ట్రైన్ చేయటం మీకు టఫ్ అనిపించిందా?
అంటే ఇప్పుడు నేను ముందున భయపడ్డాను. అంటే నాకు ఒకరోజు ముందే తెలుసు. ట్రైనింగ్కి వెళ్ళే 1 month ముందు 120 days ముందు నేను కలకట్టాలో ఉన్నాను. సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. ఒక కుర్రాడు ఉన్నాడు, మంచి కుర్రాడు, ఇంట్రెస్ట్గా ఉన్నాడు, అతనికి నేను హెల్ప్ చేయాలి, నేర్పించాలి, వాళ్ళ మేనేజర్ నీకుతో మాట్లాడతారు. ఎవరు సార్ అంటే, చెప్తారు, నీకు అన్నీ చెప్తారు అన్నాడు. ఎవరో సార్. ఇప్పుడు మా గురుగారి దగ్గర కలకట్టాలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు మేనేజర్, ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరే అంటే, సార్ బళ్ళార్లో ఉంటారు, ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకు అన్నాడు. సరే పర్వాలేదు. సో ఎప్పుడైతే మాట్లాడానో అతనితో చక్కగా అనిపించింది. మరి నేను హైదరాబాద్ రావడానికి కొంచెం టైం ఉంది, ఒక 10 days తర్వాత వస్తాను, అప్పుడు నేను కాల్ చేస్తాను, మనం కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం. దెన్ హైదరాబాద్లో ఒక హోటల్లో కలిసాం, ఒక మీటింగ్ పాయింట్లో కలిసాం. చూస్తే ఓ మినిస్టర్ కొడుకు అంటున్నాడు, ఎక్స్ మినిస్టర్ కొడుకు అంటున్నాడు. చూస్తేనేమో ఒక వ్యక్తి వస్తున్నాడు, పైన ఒక హోటల్లో, స్టార్ హోటల్లో మీటింగ్. దెన్ రాగానే పాదాబంధం చేసినాడు, యంగ్ కుర్రాడు, బాడీ చూస్తే స్టిఫ్గా టైట్గా ఉంది. దెన్ మాట్లాడుతున్నాడు, ఆ వీడియో కాల్లో మాట్లాడినదే చూశాను. సార్ నాకు మైమ్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉంది, నేను యూకేలో కొంచెం చదువుకొని వచ్చాను, బట్ నాకు ఒక కోర్స్ కావాలనుకుంటున్నాను, మీ పేరు రికమెండ్ చేసినారు, మీతో మాట్లాడాలని ఉంది, ఏదైతే మీతో ఫోన్లో మాట్లాడిందో కాకుండా అని జస్ట్ ఈ ప్రొలాంగ్డ్. బట్ అయ్యా మరి నువ్వు అంతగానో హీరో కావాలనుకుంటున్నావు, మీ ఫాదర్ ఏం చేస్తారు ఏంటంటే, ఎక్స్ మినిస్టర్ సార్, ఈ డిడెంట్ రిలీవ్, అసలు ఏం చెప్పలేదు మన బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే గాలి జనార్దన్ ఏం చెప్పలేదు. ఈ పేరు ఏం పేరు అంటే కిరీటి. ఓకే, ఏమైనా కోర్స్ చేసావా? లేదు సార్, జస్ట్ ఓన్లీ యూకే నుంచి ఇలా లండన్ థియేటర్లో ఓన్లీ ఫిలిం స్కూల్ చేశాను, బట్ నాకు అంత లేదు, మీరు చెప్పాలి, నాకు ఐఎమ్ ద జీరో, ఐ వాంట్ టు బిగినింగ్ బేసిక్స్, చాలా ట్రై చేస్తున్నాను, బట్ ఐఎమ్ సెర్చింగ్ ఎ గురువు. సరే, నా సిలబస్ చాలా టఫ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుంది, అంటే కష్టం ఉంటుంది, అయినా సరే ఇష్టంగా చేస్తాను, నేను కొడుతుంటానే, తిడుతుంటాను అంటే, నో ప్రాబ్లం సార్, నాకు అట్లనే కావాలి, అన్నిటికీ ఓకే అంటున్నాను సార్. ఒక క్వశ్చన్, మైండ్ ద్వారా నాకు ఎమోషన్స్ ఇవన్నీ రావాలనుకుంటున్నాను, అంటే కన్నీళ్ళు చెప్పగానే కన్నీళ్ళు రావాలి, ఇవి వస్తాయా? ఇవన్నీ వస్తుంది, ఎంతసేపు పెద్ద విషయం కాదు. సో మీరు గూస్ పాన్స్ తెప్పిస్తారట, అది ఇదంటే ఐ షోడ్ హిమ్ చిన్న. దెన్ ఈ ఫెల్ట్, సార్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం వర్క్షాప్? నువ్వు ఎప్పుడంటే అప్పుడే ఓ మంచి రోజు చూసుకొని అమ్మ నాన్నతో మాట్లాడు, మీ అమ్మ నాన్నతో మాట్లాడితే ఐ విల్ డిజైన్ ఫర్ యూ, బట్ అందరి మాదిరిగా ఓ ఇన్స్టిట్యూషన్ మాదిరిగా పలక మీద బోర్డు ఇలా సిలబస్ ఉండదు, బట్ ప్రాక్టికల్ ఉంటుంది, అంటే నేను దేనికైనా సిద్ధమే సార్. సో ఓకే అని అన్నాడు, చాలా చక్కగా అనిపించింది. ఓకే రైట్ అన్నా, ఒక కప్పు టీ ఏదో తాగాం, వెళ్ళిపోయాం, నా పని జరిగింది. ఒకరోజు ముందు ఆ సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేసి, నేను ఇలా షూట్లో ఉన్నాను, కలుద్దాము. సార్ వాళ్ళు ఏదో ఎల్లుండి షో పెట్టుకుంటున్నారు, వెళ్దాం. భరణి గారు ఉండే, నేను ఐ నెవర్ డిమాండ్ సమ్ ఎనీ పీపుల్, నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను చేయిస్తా అని నా గురువులు నాకు అలా ఎప్పుడు నేర్పించలే, నేను అదే పాలసీలో వెళ్తున్నాను. సో నేను డబ్బులేం తీసుకోండి సార్, ఐ కమింగ్ ఓన్లీ ఫర్, మీరు చెప్పినారు, మీరు వెళ్ళేసి వస్తాను. నేను యూ హ్యావ్ టు సమ్ అమౌంట్ సార్, మీరు చెప్పారు నేను వెళ్తాను అంతే. వాళ్ళు ఎవరో తెలుసా అని పక్కనే ఉన్న భరణి గారు అన్నారు అనమాట. అంటే ఎవరు గాలి, అయితే నేను పోను సార్. సార్ బాగా డబ్బున్న వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మన ముందు యాక్ట్ చేస్తారేమో. లేదు, ఈజ్ వెరీ డెడికేటెడ్, యూ గో. దెన్ ఐ గివెన్ ఏ వన్ కండిషన్, వాళ్ళ మేనేజర్తో చెప్పాను, దే వాంట్ టు బుక్ ఏ ఫ్లైట్. నేను చెప్పాను, ఐమ్ కమింగ్ బై మై కార్, నా కార్లో నేను వస్తాను, డీజిల్ ఖర్చులు మీరు ఇవ్వండి, నా అకామిడేషన్ మీ ఊరికి వస్తున్నాను కనుక మీరు ఇస్తారు, నా ఫుడ్ మీరు చూసుకుంటారు, అయినా నాది నేనే తింటాను. ఓకే, మీరు నాకు నచ్చలేదు అనుకోండి, నేను వెళ్ళిపోతాను, నేను మీకు నచ్చలేదు అనుకో, నేను వెళ్ళిపోతాను. సో నా కండిషన్ చెప్తాను, ఉదయం 4 గంటలకు మీరు లేవాలి, ఉదయం. సో అంటే సార్ నేను పడుకునేదే 2:30, 3 అవుతుంది సార్, 4 గంటలకు ఎట్లా? అయితే నీ ఇష్టం అయ్యా, నేను వెనక్కి వెళ్తాను సార్, మెల్లిగా స్టార్ట్ చేద్దాం సార్ 5.
దెన్ ఈ స్టార్టెడ్ విత్ ఓకే 5 o'clock, దెన్ ఈ వర్క్ హార్డ్. సో అట్లా మా జర్నీ 21 రోజులు జరిగింది. మీ దగ్గర ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుందా? అంటే ఉదయం 4 గంటలకు లేవటం అంటే రీజన్ ఏంటి సార్ అంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం లేసాం అనుకోండి, మనకి తెలిసేది బ్రహ్మ ముహూర్తం, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, ఓన్లీ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు పొద్దున్నే లేవాలనుకోండి, రాత్రి తొందర పడుకోవాలి. రాత్రి తొందర పడుకోవాలంటే మీ డిన్నర్ తొందర కంప్లీట్ చేసుకోవాలి. సో ఒక సెటప్ కోసం మీరు రాత్రి మీరు ప్రిపేర్ అవుతారు. ఓకే. సో రేపటి పొద్దున కోసం మీరు పడుకున్నప్పుడు యూ విల్ గివ్ యువర్ కమాండ్, నేను రేపు పొద్దున్నే లేవాలి, ఐ నీడ్ టు వర్క్ ఫర్ యాక్టింగ్, ఇది నేర్చుకోవాలి. సో నీ బాడీ అండ్ మైండ్ ట్యూన్ అవుతుంది. సో అప్పుడు టీచర్కి ఈజీ అవుతుంది, అతనికి కూడా ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి. సో ఇది ఒక తన శరీరాన్ని సిద్ధం చేసేటువంటి ప్రక్రియ. ఓకే. అండ్ ట్యూన్, ఇప్పుడు మనం ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ట్యూన్ చేయకుండా వాయిస్తారా? సో ఒక నటుడిగా తయారు కావాలంటే అతని బాడీని ట్యూన్ చేయాలి. బట్ యాక్టింగ్ నేర్చుకునేది బాడీకి కాదు, ఇంటర్నల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్, ఈ రెండింటిని సమన్వయం చేసేటువంటి ప్రక్రియ యాక్టింగ్ ట్రైనింగ్. ఓకే. అంటే అతను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎక్స్ మినిస్టర్ కొడుకు. అంటే మీరు చెప్పినవన్నీ చేస్తానని మీరు నమ్మారు అసలు? నేను నమ్మలేదు. బట్ ఎప్పుడైతే అతను బ్రేకప్ చేస్తాడో నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడైనా. బట్ హీ నెవర్ బ్రోక్అప్. అండ్ ఎందుకంటే అతని రోజు అతనికి ఏమొస్తే ఇది చేస్తే ఇది వస్తుంది, అతని బాడీ బాగా టైట్ ఉండేది. బికాస్ హీ డిడ్ ఎక్సర్సైజ్ ముందు జరుగుతుంది. అతనికి ఆ షోన్ ఇన్ రిజల్ట్, బాడీని ఫ్లెక్సిబిలిటీ చేయడం ఎట్లా, మసాజ్ అండ్ మజిల్ ఓపెన్ చేయడం ఎలా, అలైన్మెంట్ ఎలా చేయడం ఎలా, లోవర్ ఓపెన్ చేయడం ఎలా, అప్పర్, నెక్, ఆల్ జాయింట్స్ యాజ్ ఏ శారీరక అభినయం అంటారు. సో బాడీ టోటల్గా ఓపెన్ చేయడం ఎలా, సో దట్ ఈస్ ఎ పార్ట్ ఉంటుంది యాక్టింగ్లో. సో అవన్నీ చేసిన తర్వాత అతను ఫీల్ అయ్యాడు, సార్ ఐ కెన్ డూ మిడిల్ స్ప్లిట్, ఐ కెన్ డూ బ్యాక్ అండ్ అప్. సో అతను రేపు జిమ్నాస్టిక్ నేర్చుకోవాలంటే ఎలాంటి బాడీ అవసరం, అలాంటి బాడీని నేను తయారు చేసి పెట్టినాం. ఓకే. సో దట్ వాజ్, సో అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుపోయాయి. ఓకే. అట్లా జనరల్గా ట్రైనింగ్ ఎలా ఉంటుంది మీది? కిరీటికి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి అసలు? సో ఫస్ట్ అతనికి టఫ్ ట్రైనింగ్ అంటే నాకు తెలిసి అతని ఎక్స్ప్రెషన్, మార్నింగ్ లేవడం ఒకటి, రెండోది నాన్ వెజ్ మానేయడం చెప్పడం. ఓకే. సో యూ హ్యావ్ టు బి వెజిటేరియన్. అండ్ సార్ ఎట్లా, సార్ జిమ్ ట్రైనర్ ఉన్నాడు, వి పే హిమ్ ఎలాట్ సార్, వాళ్ళు వచ్చి బయట నుంచి వచ్చారు ఉన్నారు అంటే నేను అన్నాను, వెన్ యూఆర్ క్రియేటింగ్ వర్క్ నేర్చుకుంటున్నప్పుడు బాడీ తొందరగా అలసిపోతుంది. మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే శరీరం అలసిపోతుంది, అలసిపోతే మనసు కూడా అలసిపోతుంది. నీకు యాక్టింగ్ ట్రైన్ ఎక్కడ నడుస్తుంది? సో దానివల్ల పనికిరాదు. సో ఫిజికల్ ట్రైన్ కూడా ఆపాలి. అతను మామూలుగా ఇవాళ రేపుల్లో ఏంటంటే హీరో అనగానే బాడీ కరెక్ట్గా ఉండాలి, జిమ్ 6 packs 8 packs అండ్ మజిల్ ఇలా అని ఒక సోకాళ్ళు ఉంటారు. అది తొందరగా అర్థం చేసుకొని ట్రైనింగ్ ఆపేసినాడు. సార్ ఓకే సార్ 21 days, బట్ మీట్ ఎందుకు సార్ వద్దన్నారు మా ఇంట్లో. బట్ ఐ సెట్ మాంసం తింటే శరీరం గట్టి పడుతుంది, వెజిటేబుల్స్ తిన్నాం అనుకోండి ఫ్లెక్సిబిలిటీ ఈజీగా అవుతుంది. దెన్ 3-4 days తర్వాత తనకి తేడా తెలిసింది. సో నేనే పుషప్ చేసినప్పుడు అతని బాడీ వినడం చూసేసి తనకు అర్థమైంది, ఎస్ ఇది వర్క్ అవుతుంది, నేను కంటిన్యూ అవుతాను. సో అట్లా రిజల్ట్ చూపిస్తూ పోతున్న కొద్దీ అతనిలో ఉత్సాహం పెరిగింది. సో దాట్ వే ఈ గాట్ ఎ ఇంట్రెస్ట్. దెన్ అతని ఇంట్రెస్ట్ని పెరుగుతూ పోతుంటే నేను అతని యొక్క సిలబస్ పెంచుకుంటూ పోయాను. ఓకే. అంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్లో అతను ఛాలెంజింగ్గా ఫీల్ అయినాయి ఏంటి? అంటే దాన్ని చేయటం కొంచెం హార్డ్గానే అనిపించిందా, ఆయనకు లెఫ్ట్ ఈజీగా చేసేసాడు ఆ ట్రైనింగ్ని? బిగినింగ్ ఎనీవన్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఉంటుంది. బట్ అతనికి నాకు తెలిసి ఏంటంటే కర్ణాటక అండ్ తెలుగు బళ్ళారి బార్డర్, తెలుగు కొంచెం అటు ఇటుగా ఉండేది. అది ప్రాపర్గా అతనికి ఏకసంతాగ్రహి మాదిరిగా ఉండేదండి. చదవడం కంటే వినగానే డైలాగు ఇమీడియట్లీ ఒక 10 లైన్లైనా చెప్పగలుగుతాడు. సో ఆ కెపాసిటీ ఉంది. సో ఐ అబ్జర్వ్ దట్ వన్. ఓ పెద్ద దుర్యోధనుడికి సంబంధించినటువంటి ఔరా ఈ రచనా చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి, అది నోటికి వచ్చేసి పూర్తిగా. ఓకే.
సో అది సాయి కుమార్ గారికి ఒకసారి వినిపించారట. సో ఐ ఫెల్ట్ ఎట్లా వచ్చాయంటే సార్ వినగానే, సో ఆ గ్రాస్పింగ్ పవర్ తనలో ఉంది, తను అనుకున్న సాధించగలుగుతాడు. ఓకే. సో దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ అ వర్కబుల్ మెటీరియల్ బాడీ. సో నేను ఎంతకంటే అంత పుష్ చేస్తుంటే నాకు ఆన్సర్ వినబడేది. సో ఐ పుష్డ్ హిమ్. సో ఫుడ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అతనికి కష్టం ఏముంటుందంటే డిఫరెంట్ అటిట్యూడ్స్ని గ్రాస్పింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది బిగినింగ్లో. తర్వాత హీ పికప్డ్ ఎవ్రీ వన్. సో వీ యూస్ టు గో అవుట్ సైడ్ అండ్ అనేక మంది బాడీ లాంగ్వేజ్ని క్యారికేచర్ని కాపీ చేయడము అండ్ రీక్రియేట్ చేయడము. సో దాంట్లో తను ఐ షోన్ సమ్ టెక్నిక్స్. ఓకే. దెన్ ఈ పిక్డ్ అప్. సో అది నాకు నచ్చిన విషయం. ఎందుకంటే గోల్డెన్ స్పూన్ మీరే అన్నారు కదా, ఉన్న వ్యక్తి బయట ఎలా కంఫర్ట్ ఫీల్ అవుతాడో లేదో అనుకున్నాను, కానీ బట్ ఆ టైంలో ఈ సబ్జెక్ట్ కోసం అన్నప్పుడు ఎంతకైనా వెళ్ళిపోయినాడు. ఓకే. అంటే ఈ ట్రైనింగ్ మధ్యలో ఎప్పుడైనా డ్రాప్ అవుతున్నాడేమో, నా ట్రైనింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతాడేమో అని అనిపించింది ఎప్పుడన్నా? వెళ్ళిపోయేటట్టుగా నేను ట్రై చేశాను. నేను ట్రై చేశాను. ఐ పుష్డ్ హిమ్ బికాజ్ మళ్ళీ అవకాశం రాదండి. ఒక వ్యక్తికి ఒక ట్రైనింగ్ ఒక లెవెల్ పెరుగుతుంటే, సో వీ నీడ్ టు పుష్ హిమ్ మోర్. సో ఇప్పుడు వెళ్ళిపోతాడు అని అనుకునేవాడిని. సడన్గా మళ్ళా సార్ వీల్ ట్రై ఇట్ అనేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ ఫోల్డ్ ఉండేది అతనిలో నేను గమనించింది ఏంటంటే అతనిలో చాలా ఎమోషనల్ మెమొరీ ఉండేది. ఓకే. ఫాదర్ని చూశాడు, అనేక ఆటుపోట్లను చూశాడు. ఎస్. సో తను ఒక అద్భుతమైనటువంటి మళ్ళా ఇంకోటి ఒక మంచి ఉన్నత స్థితి లోపల తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పట్టుదల అతనిలో కనబడింది నాకు. సో అందులో భాగంగా బ్లైండ్ ఫోల్డ్లో ఉంటుంది ఒక చిన్న వెనక ఫోర్ట్ ఉండేది. ఆ ఫోర్ట్కి నువ్వు మరి వితౌట్ చెప్పల్ కెన్ యూ అచీవ్ దిస్ వన్, పైదాకా మొదటి గేట్ నుంచి పైదాకా నువ్వు ఎక్కగలుగుతావు. వీ వోంట్ సపోర్ట్ ఎనీ వన్. దెన్ ఇన్ బిగినింగ్ కొంచెం ట్రైనింగ్ ఉంటుంది దానికి అండ్ ఈ సక్సీడ్. దెన్ ఈ గాట్ ఎ కాన్ఫిడెంట్. తను ఎవరి సపోర్ట్ లేకుండా 2 hours 2.5 hours టైంలో తను బ్లైండ్ ఫోల్డ్ కళ్ళ గంతలు కట్టుకొని ఎక్కాడు. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పైనుంచి పడితే కింద పడవచ్చు, దెబ్బలు తగులుతాయి అండ్ కుచ్చుకొని రక్తం వచ్చింది, చిన్న ఇరిటేట్ అయ్యాడు, ఆయన ఎక్కాడు. సో దెన్ ఆఫ్టర్ దట్ వెన్ హీ అచీవ్డ్, సార్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ పోతుంటే స్టూడెంట్ చక్కగా వింటుంటే గురువులకి ఏముంటుంది, ఆనందం ఉంటుంది కదా. సో దట్ వే ఎక్స్ప్లోర్డ్. ఓకే. మొన్న సెంథిల్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ జూనియర్ సినిమాకి కెమెరామెన్గా పనిచేసిన సెంథిల్ సినిమాటోగ్రఫీ ఇచ్చిన మాట్లాడుతూ, నా కెరీర్లో చాలామంది హీరోలను చూశాను కానీ ఇంత హార్డ్ వర్క్ ఇంత డెడికేషన్ ఉన్న హీరోని చూడలేదని ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేను అడిగాను కూడా, అదేంటి సార్ మీరు రామ్ చరణ్ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, ప్రభాస్ గారితో చేశారు, నెక్స్ట్ మన నితిన్తో కానీ చాలామంది హీరోలతో వర్క్ చేశారు కదా, అంత బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారు మీరు అంటే, అంత ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని అంటే ఆయన మంచిది చెప్పాడు. డెఫినెట్గా చాలా కష్టపడ్డాడు, మామూలుగా అతనికి అవసరం లేదు అతను ఉన్న పొజిషన్కి, కానీ చాలా కష్టపడ్డని చెప్పాడు. మీకు ఈ మాటకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఈజ్ ఏ భూమిలో పాతి పెడుతుంటాం అంటే ఫియర్ పోగొట్టడానికి. దట్స్ వన్ యోగా టెక్నిక్. బట్ తల భాగం కూడా భూమి లోపల వెళ్ళిపోతుంది. సో బ్రీతింగ్కి సో అతను మాట్లాడడానికి అవకాశం ఉండదు, శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉండదు. హీ వాంట్ టు డూ ఇట్ అండ్ ఇట్ డన్ ఇట్. అండ్ హెడ్ మొత్తం భూమిలో పాతి పెట్టేసేసి కంప్లీట్గా ఉంటుంది. ఓకే. సో అతని లోపల ఇంటర్నల్ పొటెన్షియల్ చేయడానికి అది ఒక గురు సమక్షంలో చేస్తారు. ఓకే. సో దెన్ ఐ సెడ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ దెన్ ఐ కెన్ షో. ఓకే. ఇది అయిపోయిన తర్వాత దెర్ ఈజ్ అనదర్ గేమ్. సో నువ్వు ఎంతవరకు సహించగలుగుతావు, సహన శక్తి నీలో ఎంత ఉంది అని. బాడీ లోపల అనేకమైన బ్లాకేజెస్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయడానికి ఇంకో టెక్నిక్ ఉంది, వి యూస్డ్ ఇన్ జపాన్. నువ్వు రెడీ అంటే దేనికైనా రెడీ. అంటే మేము ఒక
నియర్లీ 500 kgs టమాటోస్ తెప్పించినాడు పండువి. ఆ టమాటోలు పెట్టేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు మేము ఒక 10 మంది దాకా వచ్చేసి రౌండ్గా ఉండి ఈ విల్ బి కంప్లీట్లీ నార్మల్ డ్రెస్, జస్ట్ ఓన్లీ అండర్వేర్ అండ్ మామూలుగా విసిరి కొడుతుంటాం, స్మాష్ చేసి కొడతాం. ఓకే. ఇట్ హిట్స్ లైక్ ఎనీథింగ్, దెబ్బ తగులుతుంది. బట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్, ఇట్స్ నాట్ ఎ టార్చర్. ఓకే. బట్ వన్స్ హిట్ ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది అనేటువంటి అది ఒక స్టేజ్లో ఉన్న కుర్రాడికి ఇచ్చేటువంటి ట్రైనింగ్. ఓకే. మరి నువ్వు ఓకేనా అంటే, సార్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్. అతని పని వాళ్ళు ఎవడు రాలే ముందుకు కొట్టడానికి. బట్ మేము ఎప్పుడైనా కొడుతుంటే ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ అన్ని మచ్చలు ఉన్నాయి ఎర్రగా కుర్రాడికి. ఓకే. వాళ్ళ అమ్మా నాన్న లేరు, ఇతను అప్ప చేసారు. ఏరా ఓ కళ్ళ గంతలు అంటావు, భూమిలో పాతి పెట్టావంటావు, టమాటాలతో కొట్టావంటావు, ఏం జరుగుతుంది అసలు అని వాళ్ళు అడిగిన క్షణాలని. బట్ ఈ కుర్రాడు ఏం మాట్లాడకుండా, అమ్మా నేను వేరే లోకంలో ఉన్నాను, నాకు అత్యంత అద్భుతంగా ఉంది, మా గురుగారు చాలా అద్భుతంగా ఉన్నారు, ఈజ్ అ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తున్నారు అని అలా చెప్తూ వెళ్ళేవాడు. ఓకే. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది. పని వాళ్ళు వీళ్ళందరినీ అడుగుతుండేవాళ్ళు. ఒక్కొక్క కొడుకు ఏం చేస్తున్నారయ్యా, యాక్టింగ్ అంటే డైలాగులు ఏవో చెప్పి ఉంటారు కదా, ఇవేం ట్రైనింగు, మిలిటరీ ట్రైనింగా మీరు అన్నట్టుగానే, ఇది ఏంటి. కానీ వాళ్ళంతా సంతోషపడేది. మా వాడు పొద్దున్నే లేస్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, అతని తేజస్సు మారింది, చాలా మార్పు వచ్చింది. దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ వీఆర్ వాచింగ్, అబ్జర్వింగ్ అండ్ సో థ్యాంక్ఫుల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. సో దట్ వాజ్ ఇట్స్ ట్రైనింగ్ పీరియడ్. అంటే వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణ లైఫ్కి అలవాటు పడటం చూసి ఆనందపడ్డారు తల్లిదండ్రులుగా. అంటే వాళ్ళు డిసిప్లిన్ లైఫ్, అదో లైఫ్. ఓకే. బట్ సడన్గా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్, ట్రైనింగ్ ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ బికాజ్ ఇవాళ రేపుల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమయ్యాయంటే యాక్టింగ్ అనగానే ఒక ఫార్మేట్ ఉంటుంది, ఏదో డైలాగ్ చెప్పడం, వీటికి బయట ఉంటుంది. బట్ యాక్టింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. లోపల నుంచి పుట్టుకొస్తుంది. లోపల నువ్వు సరిగా లేదనుకోండి, నువ్వు బయట ఏం చేయాలి, బయటకే వస్తుంది. సో దట్ ఇంటెన్సివ్ కోర్స్ చేయించే వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరండి, తక్కువ మంది ఉంటారు. సో గెటింగ్ ఏ గుడ్ స్టూడెంట్, మా గురువు ఎప్పుడు చెప్తుండేవాడు, గురువులు ఈజీగా దొరుకుతారట అండి. గురువులు మీరు తలుచుకుంటే, సంకల్పం ఉంటే నీకు ఈజీగా దొరుకుతారట. కానీ ఒక మంచి శిష్యుడు దొరకడం ఒక గురువు జీవితంలో చాలా కష్టం అంట. సో ఎవరైనా హార్డ్ వర్క్ చేసే ఏ స్టూడెంట్ దొరికినా గురువుకు ఆనందమే ఉంటుంది. జనరల్గా అంటే ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి ఇంత కష్టపడతాడని ఎవరికి తెలియదు. అంటే ఈరోజు మనం అతని గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా మన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే హీరో బాగా చేశాడు, మంచి ఫైట్స్ చేశాడు, మంచి డ్యాన్స్ చేశాడు, బాగా యాక్టింగ్ చేశాడు అని ఒక అందరి దగ్గర నుంచి ఫస్ట్ అదే వచ్చింది, అప్రిషియేషన్ అనేది వచ్చింది. సో అతని హార్డ్ వర్క్కి రిజల్ట్ ఇదని అనిపిస్తుంది. మీ దగ్గర ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో, మీరు చెప్పింది ప్రతిదీ ఎలా చేశాడో, దానివల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది అతనికి. నేను గమనించింది ఇంకొకటి, ఐ వాంట్ టు యాడ్ దిస్ వన్. యాక్టింగ్ నుంచి యాక్రోబాటిక్స్ కావాల్సినటువంటి పుషప్కి ఒక బాడీని తయారు చేసి ఇచ్చాం. ఆ బాడీ నుంచి ఫైటింగ్ ఇంకొకతను, అతని షేప్ అప్కి ఇంకొకతను. సో దెర్ ఆర్ సెవరల్ పర్సన్స్ మేడ్ ఇట్ హిమ్. అన్నిటికి తట్టుకున్నాడు ఆయన. ఇవి కావాలని అతని మనసులో గట్టిగా పట్టుకున్నాడు. ఓకే. సో ద బేస్ ఈజ్ యాక్టింగ్. ఓకే. సో చాలామంది ఏం చేస్తారంటే యాక్టింగ్ని వదిలేసి మిగతా అన్ని చూస్తారు, ఫైట్, డాన్స్ ఇవన్నీ చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ డాన్సర్ ఆల్సో, నీకు యాక్టింగ్ లేదనుకోండి డాన్స్ అందంగా ఉండదు. సో యూ నీడ్ టు స్మైల్, యూ నీడ్ టు ఎంజాయ్ ఇన్ ద డాన్స్ ఆల్సో, దట్ ఈస్ యాక్ట్. సో అభినయం ఉండాలి కంపల్సరీ. సో బేస్ ఈస్ యాక్టింగ్. అది మర్చిపోయి అందరూ మిగతా ఫైట్స్ వచ్చు, నాకు యాక్రోబాటిక్స్ వచ్చు, గాల్లో తిరుగుతా అంటే కుదరదు. సో తను అది నమ్మాడు. సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళినాడు. సో దట్ ఈజ్ అండ్ ఎస్పెషల్ అతను ఓన్లీ డైలాగ్స్ మీద వర్క్ చేయలేదు. ఓకే. అతను ఎమోషన్స్ మీద, మైండ్ని బాగా అర్థం చేసుకున్నాడు ఆయన. ఓకే.
సో నేను అన్నాడు, ఏదైనా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడైనా ఇంకొంచెం ట్రైనింగ్ వేరే గురువు దొరికింది, ప్లీజ్ గో హెడ్. దెన్ ఈ సెడ్, సార్ నాకు కావాల్సింది నాకు అనిపించింది దొరికింది, సో థ్యాంక్ యూ సార్. దట్ వాజ్ ఈజ్ చేశారు. మీన్స్ ఒక విద్వత్తు ఏంటంటే ఒక మంచి స్టూడెంట్ వాడి లోపల ఒక బూస్ట్ ఒక చిన్నది ఇచ్చామనుకోండి, ఇంకా అది ఎప్పటికీ తను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇంకా తర్వాత తన ప్రయాణం. ఓకే. ఓన్లీ వీ ఇన్షియేట్ టు హిమ్, దెన్ హీ విల్ ఎంజాయ్. దట్స్ ఇట్. యాజ్ ఏ గురువుగా ఆయన ఫస్ట్ సినిమాలో మీరు చూసి ఉంటారు కదా, ఫస్ట్ సినిమా జూనియర్ కిరీటి గారి ఫస్ట్ సినిమా. యాజ్ ఏ గురువుగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఆయనకు? సో ద పాయింట్, ఎప్పుడు కానీ యాక్టింగ్ చేసే వాళ్ళకి మార్కులు ఉండేయండి. మార్కులు ఎవరు వేస్తారంటే ఆడియన్స్ మనసుని ఎంత దోచుకున్నాడు. మనసుని దోచుకోవడానికి ఇట్స్ ఎ యూనిటీ వర్క్. డిఓపి గారు అతన్ని అందంగా చూపించలేదు అనుకోండి, నువ్వు ఎంత యాక్టింగ్ చేసి వేస్ట్. డిఓపికి వేసే లైటింగ్ సరిగా లేదనుకోండి, డిఓపి ఏమి ఎక్స్పోజర్ పెట్టి చూపించగలుగుతాడు. సో ఇట్ ఈజ్ అ కంప్లీట్లీ అతనికి లక్, అతనికి ఉండేటువంటి వైభవం వల్ల అతను పడిన కష్టము వెలుగులోకి వచ్చింది. సో నేను ఆ విధంగా ఆనందపడతాను. సో అందరి చాలా చాలా గ్రేట్ మాస్టర్స్, చాలా గొప్ప టెక్నీషియన్స్, డైరెక్టర్స్, అండ్ ఈవెన్ హెయిర్ డ్రెస్సర్ అండ్ అక్రోబాటిక్ టీచర్, ఫైట్ మాస్టర్, తర్వాత డ్రెస్ డిజైనర్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ మ్యాటర్ టు విన్ ద హార్ట్స్. సో అలా కో యాక్టర్స్ కూడా. సో అతన్ని ఆ విధంగా నేర్చుకున్నాడు. సో ఎప్పుడైతే నేర్చుకున్నాడో జనాలు నచ్చా, అమ్మయ్య మీ అందరం కల్పించింది అతను వృధా కాలేదు, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళగలిగాడు అనేటువంటి ఒక తృప్తి, ఆనందం కలుగుతాయి. దట్ హీ గివెన్ అస్. ఈ సినిమా వల్ల మాకు కలిగిన ఆనందం అది. అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి శిక్షణ ఉంటుందా? అంటే వాళ్ళు ప్రతిదీ అంటే ఎక్స్ప్రెషన్స్తో సహా, డెఫినెట్గా ఫిట్నెస్తో సహా అన్నీ ఆల్ పాయింట్స్. బట్ అందరికన్నా అవసరం ఉండదు. కొందరు ఫిట్నెస్ తోటి వస్తారు, ఓకే. కొందరికి ఆల్రెడీ అభినయం ఉంటుంది, ఓకే. కొందరికి అన్నీ ఉండి డైలాగ్ సరిగా ఉండదు, కొందరికి అన్నీ ఉంటుంది బాడీ సరిగా ఉండదు, ఓకే. కొందరికి ఫియర్తో ప్రాబ్లం ఉంటుంది, అన్నీ వస్తుంది కానీ ఫియర్ ఉంటుంది, కొందరికి ఇంప్రవైజేషన్స్ రావు, కొందరికి అప్పటికప్పుడు సోల్ ఉండదు, డెవలప్ అయి ఉండదు. ఎట్లా నేను అన్నీ వచ్చు కానీ యాక్టింగ్ రాదు. సో మాట్లాడగలుగుతారు, పాట పాడగలుగుతారు, బట్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్. సో వాళ్ళ పర్సనల్కి ఏం కావాలి, ఎంతవరకు కావాలి, వాళ్ళ సమయం ఏంటి, అంత సమయం మేము పెట్టగలుగుతాం లేదా, దాన్ని బట్టి వీ విల్ టేక్ హిమ్. బట్ ఎవరైనా వచ్చి చేస్తారంటే కుదరదు. ఇప్పుడు కొందరికి నేను సూట్ కాకపోవచ్చు. ఐ విల్ సే దట్ మై సిలబస్, మై టైమింగ్. చాలామందికి కిరీటిని చూసేసి నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి. వచ్చినప్పుడు, అయ్యా నేను మీతో మాట్లాడిన ఈ 10 నిమిషాలు నాకు అర్థమైంది ఏంటంటే, నేను మీకు సరిగానయ్యా, మీరు వేరే ఒక గురువుని చూసుకోండి అని చెప్తుంటాను అట్లా. ఓకే. అంటే ఎందుకని అంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచిస్తే స్టూడెంట్స్ని తీసుకొని ట్రైన్ చేసి ఫైనాన్షియల్ కూడా ఎదగొచ్చు కదా మీరు. అంటే నేను మళ్ళీ మీకు మొదట బిగినింగ్లో సేమ్ మాట చెప్పింది, కామ్కే బారేమే సోచో పైసేకే బారేమే మత్ సోచనా బేటా. దట్ ఈజ్ మై గురు వర్డ్. టిల్ నౌ హైదరాబాద్కి వచ్చి ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చిన నేను, సరస్వతి మాత నేను ఇప్పటికీ నిత్య విద్యార్థిగానే నేర్చుకుంటుంటాను. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆల్సో. విద్యార్థులు కూడా నాకు నేర్పిస్తుంటారు వాళ్ళ బిహేవియర్స్, హౌ టు హ్యాండిల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆ అనుభవం అక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచే. సో పాయింట్ ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం. ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన డబ్బు ఇమ్మీడియట్లీ ఖర్చు అవుతుంది, కానీ వర్క్ అండ్ మెమరీ ఫర్ ఎవర్. దట్ ఎనర్జీ ఈజ్ ఫర్ ఎవర్. సో ఆనాడు ఏదో డబ్బు కోసం వాళ్ళు ఏదో ఇస్తే తీసుకుందామన్న ఉద్దేశంతో నేను వెళ్ళలే, దానికోసం ఆశపడి ఉండేదంటే బహుశా అతను అలా తయారై ఉండేవాడు కాదు. అతనే కాదు, ఏ విద్యార్థి కూడా కాదు. సో నేను ఏం చెప్తానంటే, నా అనుభవం, నా గురువులు నాకు చెప్పిన, నేను అర్థం చేసుకున్నది, ఈ సొసైటీకి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టెక్నీషియన్స్ ఎట్లా అవసరం, ఒక లాయర్ ఇలా అవసరం, ఒక యాక్టర్ కూడా అవసరం, ఒక కళాకారుడు అవసరం. ఒక కళాకారుడిని తయారు చేసేందుకు మనము అందులో ఒక పాత్ర ఉందనుకోండి, ఇంతకంటే ఇంకా మించింది ఏం లేదు.
సో ఐఎమ్ ఏ బిగ్ పార్ట్ ఈ సొసైటీ లోపల నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఆ కోణంలో నేను ఆలోచిస్తాను. ఆర్టిస్ట్ మీన్స్ ఈజ్ ఎ రెబేలియన్, విప్లవకారుడితో సమానం. నీతిగా నిజాయితీగా విప్లవం గట్టిగా చెప్పేవాడే కళాకారుడు అని నేను నమ్ముతాను. పేరు ప్రఖ్యాతలు వచ్చినంత మాత్రాన ఆర్టిస్ట్ కావాలని రూల్ లేదు. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పగానే ఇతను ఆర్టిస్ట్ అని చెప్పడానికి లేదు. ఆర్టిస్ట్ అన్నవాడికి పేరు ప్రఖ్యాతలు ఆటోమేటిక్గా వస్తాయి, బట్ పేరున్న వాళ్ళందరూ ఆర్టిస్టులు కాదు. అంటే ఈ మైమ్ అనే అంటే చాలా అరుదైన కళ అది. ఈ అరుదైన కళను మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్? మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ఆర్ట్ ఫామ్. మైమ్ ఈజ్ అన్ని కళలకు తల్లి లాంటిది, బేస్. దీని నుంచే మిగతా దండ పుడుతుంది. డాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఏది కానీ. నాకు అనుకోకుండా నాకు వరంగల్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఏ ఛాన్స్ టు లెర్న్ ఫ్రమ్ మై స్కూల్ ఏజ్ లోపల ఒక తోటి ఫ్రెండ్ చేస్తున్న చూడడం, తర్వాత అదే కోణంలో నేను ఆలోచించుకుంటూ పోవడం, నాగభూషణం గారు ఒక గురువు నేర్పించడం. నేను ఫైనాన్షియల్గా చాలా తక్కువ ఉంటే వాళ్ళు 15 రూపాయలు ఒక ప్రోగ్రామ్కి అలా నాకు ఇచ్చుకుంటూ తీసుకెళ్ళడం, తర్వాత కల్కటాకి వెళ్ళడం, ఇలా అనుకోకుండా వచ్చింది. సో నాకు మైమ్ చేస్తున్నప్పుడల్లా నాకు తెలియని ఆనందం ఉంది. ఓకే. సో అందుకే ఈ ఆర్ట్ ఫామ్లో ముందుకెళ్ళినాను. అంతకు మించి నేను ఎందుకు చూస్ చేసుకున్నాను ఏంటంటే అది చేస్తున్నప్పుడు నాకు ఒక గొప్ప ఆనందం ఉంది. దట్స్ ఇట్. అంతకంటే నా దగ్గర నాకు తెలిసిన ఆనందం ఇంకో ఆన్సర్ లేదు నాకు. అంటే ఈ బలగంలో మొగిలయ్య అనే క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. పర్టికులర్గా మీ క్యారెక్టర్ దగ్గర నుంచి అంటే మీరు అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటం కూడా మీరు ఆటో దిగిన దగ్గర నుంచి నడవటం కానీ, క్లైమాక్స్లో కానీ మీరు ప్రియదర్శి దగ్గరకు వచ్చి అరే కొంచెం ఖర్చులకు డబ్బులు ఇరా, సో ప్రతిదీ చాలా చాలా సూపర్గా డిజైన్ చేశాడు డైరెక్టర్. సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? అంటే అతను సిచ్యువేషన్ మాత్రం చెప్పినాడు. ఈ క్యారెక్టర్ డిజైనింగ్ అతను అనుకున్న దానికి యాడింగ్ నేను మైమ్ ఆర్టిస్ట్ కావడం వల్ల అది అంత అందంగా వచ్చింది. సో అది అడ్వాంటేజ్ అయిపోయింది. బికాజ్ వీ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ద థింగ్. నా దగ్గర లైట్ లేదు, సో లోపలికి రమ్మంటాడు, చీకట్లో ఉంది. సో అరే కొంచెం సిల్లర్ ఉంటే నాదా. సో ద బాడీ లాంగ్వేజ్ ఐ మేడ్ ఇట్ డిఫరెంట్లీ. సో నాకు వీపుకు పెడుతుండే కెమెరా, నా ఫేస్ కనబడట్లేదు, ఎక్స్ప్రెషన్స్ లేదు. సో నేను వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాం. సో అట్లా సో ఐ నో నేను స్టేజ్ అనుభవం ఉంది కనుక, యాజ్ ఎ ట్రైనర్గా బాడీ మూమెంట్ తెలిసిన వాడిని కనుక సబ్జెక్ట్ని ఈజీగా అందుకోవడం వల్ల దట్ వెంట్ ఇన్ ద డిఫరెంట్ షేడ్. ఓకే. అతను క్యారెక్టర్గా అనుకునేది ఒకటి, దానికి నేను అతను అనుకున్న దానికి ఒక యాక్టర్గా మీ యాడింగ్ ఉంటుంది. ఓకే. సో దాన్ని యాక్సెప్ట్ చేసినాడు అతను, ఇంకా అందుకోసం అందంగా వచ్చింది. అంటే ఈ బలగన్ డైరెక్టర్ వేణు వెళ్దండి మీ దగ్గర కూడా మైమ్ నేర్చుకోవాలని వచ్చాడంటే ఇట్స్ ఏ రవీంద్ర భారతిలో ఒక షోలో ధనరాజ్ అని ఒక ఈవెంట్ మేనేజర్ ఉండే. ఓకే. సో అతను పరిచయం చేశాడు, ఇలా వేణు అని ఉన్నాడు, ఒక కామెడీ షోస్ చేస్తున్నాడు. ఆ కామెడీ ఐటమ్స్లో మైమ్తో పాటు కొన్ని బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అన్నాడు. మీ దగ్గరికి వస్తారు అనంటే అట్లా పరిచయం అయ్యాడు. బట్ దట్ టైం నేను పరిగెత్తుతుండేవాడిని, బాంబే వర్క్షాప్స్, కల్కట్టా అట్లా ఉండేది. అలా పరిచయం అంతే. మళ్ళీ ఎప్పుడు అతనితో నేను నేర్పించే అవకాశం నాకు రాలేదు, నేర్చుకునే అవకాశం ఆయనకు రాలేదు. ఓకే. అంటే మీ క్యారెక్టర్ గురించి కూడా అసలు మీరు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అసలు మీతో వచ్చే క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పటం కానీ, మీతో మాట్లాడటం కూడా ఏం చేయలేదని తెలిసింది ఏది ఆ సినిమా చేస్తున్నప్పుడు? నో ఇదేంటంటే ఆకాశం అనే సినిమా చూశాడు. ఓకే. చూసి అందులో చాలా గొప్ప క్యారెక్టర్, సపోజ్ టు గెట్ నేషనల్ అవార్డ్ అనేంత గొప్పగా ఉండేటువంటి క్యారెక్టర్. అది చూశాక ఆల్రెడీ నేను చేసినటువంటి క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎంచుకున్నారు ఆల్రెడీ. అది నా స్టూడెంట్, వన్ ఆఫ్ మై శివరామ్ అని నా స్టూడెంట్ వాడిని. అయితే బ్రదర్ క్యారెక్టర్ని చేంజ్ చేయడం వల్ల అతను కూడా చేంజ్ చేసినారు. సో బ్రదరు అండ్ ఇంకోటి మీ దగ్గర ఉన్నా, నేను దర్శికి దగ్గరగా ఉన్నాను. నా మీరు గడ్డం జుట్టు మొత్తం చేసేయాలంటే తీసేసాను. ఒక తాగుబోతుగా చిన్నగా ఉంటుందన్న, మనం తెలంగాణలో ఏడుస్తాం చూసినా అదొక్క డెమో కావాలన్నా అని అడిగాడు. సో ఐ గివెన్. నాకు తెలంగాణ వాడిని నాకు తెలుసు ఎట్లా ఏడుస్తారు ఏంటి, ఏడ్చి చూపించాం. దెన్ అన్న దట్స్ ఇట్. సో అంతే తెలుసు నాకు డీటెయిల్స్. సో దెన్ పోతూ వీ ట్రావెల్ అండ్ వీ లర్న్ ఇట్ అట్లా.
అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు అసలు వేణు అంతకుముందు కమెడియన్, జబర్దస్త్ లాంటి స్కిట్స్ చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు కమెడియన్గా. ఈ సినిమా కథ చెప్పి నేను ఒక బలగా ఉన్న సినిమా చేయబోతున్నాను వేణు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అది అసలు తీయగలడా అనే ఆయన మీద ఎవరు రాలేదు సినిమాకి, అందులో చేసిన వాళ్ళు ఎవరు కానీ అప్పటికి ఇంకా బలమైన టైటిల్ కూడా లేదు. సినిమా అందరూ ఒప్పుకోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఒకటి దిల్ రాజు గారు. అంటే అందరూ కొత్త వాళ్ళని తీసుకొని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? దిల్ రాజు గారు చేస్తున్నారు. సో దిల్ రాజు గారి పేరు మీద ఆ సినిమా ఒప్పుకున్నారు. సినిమా ఒప్పుకున్న తర్వాత ఈ సినిమా ఒప్పుకునే ముందు వాళ్ళకి వర్క్షాప్ చేయించారు, అన్నీ చేశారు. సో సినిమా నడుస్తుంది అంతే. సో కానీ సినిమా అందరం ఎప్పుడైతే షూట్కి వెళ్తే అందరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటూ పోతుంటే అందరం ఎంజాయ్ చేస్తూ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత ఇంత మంచి పేరు వస్తుంది ఏంటి వస్తుంది అనేది నాకు తెలుసు. నేను సురేందర్ రెడ్డి గారు అని నాకు ఆర్టిస్టు ఉండే, ఏమన్నా ఈ సినిమాకి వస్తే నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా ఇది. బికాజ్ అంటే నాకు షార్ట్స్ చూపించినారు, అమేజింగ్ షార్ట్స్. డిఓపి వేణు అతను చాలా గొప్పగా తీస్తున్నాడు, చాలా బాగుంది అతని పనితనం. అతన్ని చూస్తుంటే ఈ సినిమా చూస్తే నాకు ఏదో నేషనల్ అవార్డు రావాల్సిన సినిమాని నేను క్లియర్గా చెప్పాను. షూట్ అయిన 3 days or 4 days ఆ క్యారెక్టర్ వచ్చినాడు అతనికి. అవునా నేను చూడొచ్చా? మీరు చూడండి సార్ కావంటే వాళ్ళకి రాజుగారు చాలా దగ్గర మిత్రులు ఆయన చూసి అవును సార్ నాకు కూడా అట్లా అనిపిస్తుంది అన్నాను. సో దెర్ ఈజ్ ఎ ఫీలింగ్ బిగినింగ్ నుంచే ఇదేదో సంథింగ్ న్యూ అని. కానీ అనుకున్నకు 1000లుగా రెస్పాండ్ వచ్చింది అంతే. అంటే మీరు ఒక యాక్టింగ్ గురువుగా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాదాపు అందరిని అక్కడ న్యాచురల్గా ఉండే ఆ ఊర్లో ఉండే మనుషుల్ని తీసుకున్నారు ఆర్టిస్టులు. మీరు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ? మీకు ఇలా చెప్తే ఆనందపడతారు. మేము యాజ్ ఎన్ మైమ్ ఆర్టిస్ట్ నాకు ఎలా ఉండదంటే అండి, నా అనుభవం జనాల మధ్యలో ఉన్నప్పుడు నిజంగా మేము ఏడ్చేవాడిని. నా క్యారెక్టర్కి నేను వెళ్ళి కూర్చునేవాడిని. ఆటో దిగి అన్నారు కదా, అప్పటిదాకా మిగతా ఆర్టిస్టులు చేశారు అయిపోయారు, ఇలా కొంగు చూసుకోమని అన్నారు, అలా కూర్చున్నారు. బట్ నా క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చి ఏడుస్తున్నానో మీరు ఎవరు ఇలా పట్టుకొని ఉండరు, అందరు లిటరల్గా ఏడవడం ఉంటుంది. దే క్రై. బికాజ్ నేను వచ్చిన వాడు ఎవడో బయట వాడిగా అనుకోలేదు. వాళ్ళంతా వాళ్ళ ఊర్లోనే ఒక వ్యక్తి, ఆ ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన కుటుంబం వస్తాడో ఆడు మనోడే అనే ఫీలింగ్ క్రియేట్ అయింది ఆ ఏడుపుకి. సో దట్ వాజ్ ఎ క్రియేటెడ్, అది మ్యాజిక్ జరిగింది. నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలతోటి తర్వాత నాకున్న మూమెంట్స్ తోటి నేను ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోయినాను. అది కనెక్ట్ అయ్యారు అక్కడ లోకల్లో. ఏడ్చిన తర్వాత చాలామంది నాకు బిడ్డ అట్లా ఏడకు బిడ్డ, కొంచెం మంచిని దాకు బిడ్డను చూస్తుంటే అని వాళ్ళంతా నన్ను కూర్చుని పెట్టి ఊకుండా పెట్టిన సందర్భం ఉన్నది. గట్ల ఏడుస్తా ఏందే కడుపు నొప్పి లేస్తుంది, ఒక్క దేనికి ఎడతాడు పిల్లగాడు అని నన్ను తుడిచి ముఖం గడిగి తుడిచిన ప్లేస్ ఉంది. మాకు మేకప్ లేదు. ఒక లేడీ ఉంది ఐలమ్మనే ఏదో పేరు, ఆమె వచ్చి నా ముఖం తుడిచింది. సో దాట్ ఈజ్ అక్కడి నుంచి అసలు ఎమోషన్ స్టార్ట్ అయింది అందరికీ. ఓకే. అంటే పర్టికులర్గా క్లైమాక్స్లో మీరు వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడవటం కానీ, ఇది క్లైమాక్స్ సీన్ కూడా నేను ఇది ఏడ్చినాను కదా, ఈ పిల్లగాడు నిజంగా ఎత్తాడు చూడు అనుకుంటూ చాలామంది వచ్చిన జనాలు ఉన్నారు అక్కడ. ఓకే. చూడడం కోసం చూస్తూ ఏడ్చినారు. మీరు ఆ షార్ట్స్ అవన్నీ రియల్ షార్ట్స్. వేణు చాలా తెలివిగా వాళ్ళందరినీ కవరప్ చేసినాడు. ఒక స్పై కెమెరా మాదిరి పెట్టేసి వాళ్ళందరినీ కవరప్ చేసినాడు. దట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో వాళ్ళ న్యాచురల్గా జనాలు వాళ్ళందరూ యాక్టర్స్ కాదు, ఊరు వాళ్ళు ఆ సీన్స్కి లీనమైపోయినారు. సో నేను వెళ్ళి కాళ్ళ మీద పడతానని నా అన్న క్యారెక్టర్ కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు. సో ఎప్పుడైతే పడ్డానో అతను నిజంగా బస్ట్ అయినాడు. యాక్చువల్లీ అతనికి నాకు అన్నకి నాకు కొంచెం దూరంగా ఉండేవాళ్ళం షూటింగ్లో. ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ రాదు అనేటువంటి భావన, ఒక ఫీలింగ్ ఉండేది అతనికి. మాట్లాడడం కష్టంగా ఉండేది, డబ్బింగ్ ఉండేది, ఆయన కొంచెం దూరంగా ఉండేది. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ షార్ట్ అయిపోయిన తర్వాత చెట్టు పక్కన వచ్చి నిజంగా కౌలించుకున్నాను నన్ను. నువ్వు అట్లా పడేసరికి నాకు ఎట్లనైంది మా అన్న అన్నాడు. సో దట్ వాజ్ ఒక పవర్గా ఇన్వాల్వ్ అవుతే
ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనకు రెస్పాండ్ అవుతుంది. దట్ ఈజ్ ఆ అనుభూతి. అంటే బలగం రిలీజ్ అయ్యి చాలా ఒక 3 సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా. అయినా కూడా ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా ఆ సినిమాకున్న అదే అంటే అలాంటిది అన్నమాట. జీవం ఉండేది అది. అవును, తెలుగు సినిమా చరిత్రలో అలా క్లాసిక్గా వన్ ఆఫ్ ద క్లాసిక్గా నిలబడింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ సినిమా విషయంలో జరిగిన కొన్ని చూస్తే అంటే నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మా బాబు ఉంటాడు, వాడు కఠినాత్ముడు, వాడు మామూలుగా ఏడవడు అసలు, ఆయనకి ఏం ఎమోషన్స్ లేవని అంటాం మేము. అలాంటిది ఆ సినిమా చూసి వాడు ఏడ్ చేసాడు బలగం చూసి. నేను మీకు ఏడ్చి అంటే ఐ గివింగ్ ద వన్ ఎగ్జాంపుల్. కిరీటి ఎప్పుడు నన్ను అడిగేవాడు అనమాట, సార్ నాకు కన్నీళ్ళు రావు సార్, నాకు కన్నీళ్ళు రావు, నాకు కావాల్సింది కన్నీళ్ళు. మీరు సినిమాలో మీరు చూస్తే ఆయన ఎమోషన్స్ అన్నీ ఒరిజినల్ కన్నీళ్ళు, స్టంట్స్ ఒరిజినల్, బాడీ ఒరిజినల్, హెయిర్ స్టైల్ కొందరు విగ్గి పెట్టుకున్నాను అనుకున్నాను, అది అతను ఒరిజినలే, ఎమోషన్ కూడా ఒరిజినల్గా ఎడ్ చేశాడు కిరీటి. ఓకే, సో హీ లర్న్డ్ దట్ టెక్నిక్స్ ఫ్రమ్ మీ. బలగం సినిమా విషయంలో చాలా మెమోరీస్ ఉన్నాయి మనకు. అదే మళ్ళీ బలగం అదే సినిమాకు 1 డే బిఫోర్ రాజు గారు ప్రెస్ షో వేసాడు మనకు ప్రసాద్ ల్యాబ్లో. షో వేసినప్పుడు ఆ షో చూసేటప్పుడు నాకు 2 days నుంచి ఫీవర్, డోలో వేసుకుంటున్నాను, ఓ 6 hours మళ్ళీ జ్వరం వస్తుంది. అదే నైటు సినిమాకి వచ్చేసాను, ఒక డోలో వేసుకుని సినిమాకి వచ్చిన తర్వాత సినిమా చూసి ఎమోషనల్గా బాగా కండతడి పెట్టడం ఎమోషన్. ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం పోయింది, మళ్ళీ ఆ రోజు మళ్ళీ ట్యాబ్లెట్ అనేది వేసుకోలేదు. ఇట్స్ నిజంగా వండర్ అది. నేను రాజుగారితో కూడా షేర్ చేసుకున్నా, సార్ నేను ఇలా 2 days నుంచి ఫీవర్తో ఉన్నా, ఇంకొక 1 day చూసి యాంటీబయాటిక్ మొదలు పెడదాం అనుకున్నాను. మన సినిమా చూసి ఎందుకు ఆర్గాన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయాయో ఏంటో తెలియదు కానీ జ్వరం పోయింది, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఇలాంటి మెమోరీస్ చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రజానికానికి చాలామంది ఈ సినిమా చూసిన వాళ్ళు ఇలాంటి మెమోరీస్ చాలా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కాకి అంటే మనం పిండం పెట్టిన తర్వాత కాకి తినటం ముట్టడం కానీ ఇదంతా చాలా అదొక డెఫినెట్గా కాకి ముట్టే వరకు ఉంటున్నారు అక్కడ. అదొక ఖచ్చితంగా ఇది ఈ సాంప్రదాయం పాటించాలి, కాకి వచ్చే వరకు మనం ఉండాలి. ఇలాంటి మీరు విన్నారండి ఈ సినిమా రిలీజ్ తర్వాత బయట ఇలాంటి? చాలా నేను కనీసం ఒక 50 షోలకు వెళ్ళాను నేను ఊర్లలో, మమ్మల్ని వరుసగా తీసుకెళ్ళాడు. కనీసం నాకు వచ్చిన షాల్సే ఒక విలేజ్లో చేస్తే 50 షాల్స్ వచ్చాయి. ఇంకా 150 షాల్స్ వాళ్ళు ఇవ్వకుండా డబ్బులు కలెక్ట్ చేసి పైసలు ఇస్తేనే నాకు 50,000 వచ్చాయి. ఓకే, అర్థం చేసుకోండి. షాల్స్ వాళ్ళు కప్పకుండా మీరు అందరు ఇస్తే షాల్స్ ఇస్తే ఏం చేసుకుంటాడు ఆర్టిస్ట్. సో కనుక మీరు డబ్బులు కలెక్ట్ చేస్తే అవే 50,000 అయ్యాయి. అంటే ఎన్ని షాల్స్ ఉంటాయి. సో నేను నాకు జనరల్గానే మామూలుగా యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత మాకు షాల్తో నడుస్తూనే ఉంటాయి, అవి పెట్టడానికి ప్లేస్ లేదు. ఆఫ్టర్ బలగం ఇట్ ఈస్ బయటికి వెళ్ళి మమ్మల్ని ఎవరో ఈవెంట్ వాళ్ళకి గుంజుకెళ్ళడం, లాగెళ్ళడం, ఊళ్ళలో చూడడం, మళ్ళీ బిగ్ స్క్రీన్ వేసుకొని కూర్చొని పెట్టడం, అది అప్పటికి నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు. బికాజ్ నా వేషధారణ సినిమాకి నాకు కంప్లీట్ డిఫరెంట్. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిన తర్వాత అండ్ సినిమా బలగం చాలా ఏళ్ళు వచ్చిన తర్వాత అండ్ దే రికగ్నైజ్డ్ అండ్ మీ చెప్తున్నటువంటి ఆ అనుభూతులన్నీ నెవరు వేసుకుంటే ఆపి మరీ చెప్తున్నాను. ఏమన్నా విడిపోయిన అన్నదమ్ములు కలవటం కానీ బోల్డ్ అనే వాళ్ళు చాలా ఆస్తి కోసం విడిపోయిన వాళ్ళు, తర్వాత 7 తరాలు ఏదో సంథింగ్ విడిపోయి ఉన్నారట. లిటరల్లీ నేను సిద్దిపేటలో ఒక ఫ్యామిలీని కలవడం చూశాను. సిస్టర్ అండ్ అన్నల ప్రేమ పెరిగింది. దట్ ఈస్ దే. అది మనం ఆడబిడ్డ అంటే లక్ష్మీ అవ్వతో సమానం తెలంగాణలో ఎక్కడైనా. సో చాలా గొప్పగా జరిగింది. అంటే తెరలు కట్టుకొని చూసారు చాలా సంవత్సరాల తర్వాత. అంటే చాలా చిన్నప్పుడు చూసే అట్లా డిపిఆర్ వాళ్ళు వేసేవాళ్ళు న్యూస్ రీల్స్ టైం లోపల ఏదైనా వినాయక నవరాత్రులు కానీ శివరాత్రి రోజు కానీ వేసేవాళ్ళు ఆ కాలనీ లోపల. బట్ అలాంటిది ప్రతి ఊళ్ళో ఈ సినిమాని చూడడం అనేది ఇట్ ఈస్ హిస్టరీ. అండ్ పిహెచ్సికి 3 kilometers దూరం ఉన్న విలేజ్లలో కూడా అన్ని గ్రామ పంచాయతీలు చేయటం అమేజింగ్. అంటే బలగం లాంటి అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అటు
కమర్షియల్గా ప్లస్ ఇటు క్రిటిక్ పరంగా అన్ని రకాలుగా మంచి సినిమా అది. సో మీకు అనుకున్నంత ఆఫర్లు రాలేదా ఆ సినిమా తర్వాత? ఎందుకని అంటే మీరు చాలా చూజీగా ఉన్నారా? వాట్ ఈస్ ద రీజన్? లేదండి, పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను గడ్డం ఉన్నాను, ఒక మూవీకి ఉన్నాను, 9 సినిమాలు మిస్ అయ్యాయి ఇప్పుడు. ఓకే. నాకు కొందరికి గడ్డం తీయాలి. ఇప్పుడు నేను మెయిన్ విలన్గా 3 సినిమాలు చేశాను. ఇప్పుడు మొత్తం ఒక 12 సినిమాలు ఒప్పుకున్నాను. ఓకే. బట్ ఇప్పుడు నేను ఫౌజీ అండ్ పెద్ది చేస్తున్నాను. ఫౌజీ ఒక 1 year 1.5 year ప్రాజెక్ట్ అది. వాళ్ళు చెప్పిన డేట్కి ఖచ్చితంగా అనేక టెక్నికల్ ఇష్యూస్, వెదర్ ఇష్యూస్, డేట్స్ ఇష్యూస్ తో పోస్ట్పోన్ ఒక 6 నెలలు 3 నెలలు పెరుగుతుంది. ఈ టైంలో నా కోసం ఒక వ్యక్తి 8 నుంచి వెయిట్ చేసేసి ఓ సినిమా వేరే అతను వెళ్ళాను. నన్ను చూస్ చేసుకుని రాసినది. సో అట్లా మిస్ అయినవి చాలా ఉన్నాయి. కానీ ఐఎమ్ షూర్ ఇంతవరకు నాకు బలగం సినిమా నుంచి ఒక మూవీ రాలే. నాకు వచ్చిందల్లా ఆకాశవాణి మూవీ నుంచే. ఆకాశవాణి. కానీ నేను రికగ్నైజ్ అయింది మాత్రం బలగం నుంచి. పబ్లిక్ జనాలకి తెలిసింది బలగం నుంచే. దెర్ ఇస్ నో డౌట్. దట్స్ వై ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్రాజు గారు. ఆ బ్యానర్ని చూసి నేను వెళ్ళినా, ఆ బ్యానర్ నేను చూసినందుకు, ఆ బ్యానర్ నేను నమ్మినందుకు ఆ బ్యానర్ నాకు ఇచ్చింది. సో ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద దిల్రాజు గారు. బికాజ్ ఆ బ్యానర్ కాకుండా వేరే అదే కథ అదే డైరెక్టర్ పడితే నేను వెళ్ళేవాడిని కాదు. వేరే ప్రొడ్యూసర్ కూడా దాన్ని జడ్జ్ చేయలేదు. నేను వెళ్ళేవాడిని కాదు అది. సో ఇట్స్ హిట్ కావడం కూడా ఆయన పాత్ర చాలా ఉంది. నాకు ఐ నో ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్రాజు సార్ ఫ్యామిలీస్. అండ్ నాకు భవిష్యత్తులో డెఫినెట్లీ ఇట్ కమ్స్. నేను మీకు చెప్పాను కదా, ఓన్లీ వర్క్ 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 ఇట్ కమ్స్. ఓకే. మైమ్ అనేది మీరు అన్నట్టుగా ఆల్ ఆర్ట్, మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అన్నట్టు. సో మీకు డెఫినెట్గా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేసేయగలరు అవలీలుగా, అందులో నో డౌట్. ఫౌజీలో ఏంటి సార్, ఎలాంటి క్యారెక్టర్ మీది? ఫౌజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, వీ కెనాట్ రిలీవ్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా ఇంటర్వ్యూస్ చెప్పినాను. మాకు 30 నుంచి 40 కేజీల గొలుసులు లిటరల్గా వేసి అనురాగపుడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండి. డీటెయిల్డ్గా నేను స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ మైమ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది. ఆ ఆనందం ముందు ఏ ఫీల్డ్ పనికిరాదు ఆ చప్పట్లకు అలవాటు పడిన వ్యక్తికి. అదే ఫీలింగ్ నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది. ఈ అనురాగపుడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. వెన్ ఐఎమ్ వర్కింగ్, నాకు షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసే ఇప్పటిదాకా, కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అందుకే నాకు ఎన్ని సినిమాలు వచ్చినా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే హీస్ డెడికేషన్ చూశాను, అతని యొక్క డెడికేషన్, అక్కడ డిఓపి గారి వర్క్ అమేజింగ్ సార్. ఓకే. అంటే ప్రభాస్తో కాంబినేషన్ సినిమా, ప్రభాస్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయన్నారు. ఉంటాయి. పెద్ద సినిమా, ఒక 120 రోజుల వర్క్. ఇప్పటిదాకా ఒక 30 days చేసాం. ఇంకా ఇన్ని రోజులు పని చేయాల్సింది ఉంది. అట్లీస్ట్ మినిమం అనదర్ 100 days ఆర్ 70 days మినిమం వర్క్ చేయాల్సింది ఉంది. సార్, యాజ్ ఏ యాక్టింగ్ గురువుగా ప్రభాస్ గారిలో మీకు నచ్చేది ఏంటి సార్? అంటే ఏ విషయంలో ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు, ఎక్కడ స్ట్రెంగ్త్ ఏంటి ప్రభాస్ గారిది యాక్టింగ్? అయ్యో బాబోయ్, ఈజ్ ఆయన నేను చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించిందండి, ఆజాన్ బావుడు అన్నట్టు ఒక ఫీలింగ్ కలుగుతాను. సో ఈజ్ నిలువెత్తు విగ్రహం అండ్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్. అందంగా ఉంటాడండి. చూసినప్పుడు ఇలా చూసి ఉండిపోతాడు. ఒకరిని చూస్తూ అలా సైలెంట్ అయిపోయే గుణం ఉందంటే ఎంత అందంగా ఉంటే ఆ భావన కలుగుతుంది. ఎంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం ఆయన గురించి. సూపర్ ఎక్స్ప్రెస్. సో మామూలుగా ఏ హీరోయిన్ చేసినా కానీ చూసినప్పుడు హంబక్ ఉంటుంది, లేదా అసిస్టెంట్లు వస్తారు. బట్ హీ నెవర్ డిడ్ అండి. వస్తాడు, సైలెంట్గా కూర్చుంటారు, వెళ్తుంటారు. ఓకే, ఐ యూస్ టు అబ్జర్వ్ ఆల్ ఆర్టిస్ట్. నా గుండెమే అబ్జర్వ్ అందరి బాడీ లాంగ్వేజ్ ఏంటని బాగా ఆలోచిస్తుంటాను. బట్ ఐ నెవర్ సీ ఒక అహంకారం ఉన్న ఫీలింగ్ కానీ అస్సలు లేదండి. అది చూడగానే సత్వగుణం కలుగుతాయండి. ఎంత స్మూత్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓకే. నాకు వారితో పరిచయం ఇంకా కాలేదు, బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా భవిష్యత్తులో పరిచయం అవుతారు. కానీ నాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్ అదండి.
అంటే ఫౌజీ గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు, అంటే హను రాఘవపూడి గారు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారు ఆ సినిమా గురించి చెప్పారు. అది ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయబోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇప్పటిదాకా సినిమాలు ఏ విధంగా చూసాను, చరిత్ర తిరగ రాస్తుందండి. ఓకే. ఇలాంటి డైలాగ్స్ మామూలుగా ప్రతి ఒక్కరూ సినిమాలు చెప్తారు. నా ఇన్నర్ కాన్షియస్ చెప్తాను. ఇది నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. మా శ్రమ మామూలు శ్రమ కాదు. ఆయన విజువలైజేషన్కి పీక్కి వెళ్తుంది, మామూలు పీక్ కాదు. సో మనం చరిత్రలో పుస్తకాల్లో కొన్ని సంఘటనలు రాసుకొని చదివినప్పుడు కొన్ని కళ్ళకు కనబడతాయి కండి. అలాంటి కళ్ళకు కనబడేటువంటి సంఘటనలు ఈ సినిమాలో చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్తాం. అలాంటి ఫీలింగ్ అయితే ఈ సినిమా ద్వారా కలుగుతుందండి. అండ్ చాలామంది ఉత్సాహంతో ఉన్నారు ఆ సినిమా చేయడానికి. ఎన్ని డేట్స్ అయినా పర్వాలేదు, ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ సినిమా చేయాలి అని ఆ థాట్ తోటి ఉన్నారండి. సో దట్ ఈజ్ ఎనఫ్. ఒక డైరెక్టర్ ఇంకా సినిమానే పూర్తి కాలేదు అండ్ ఏం కాకుండా ఆయనతో చెయ్యాలి అనేటువంటి భావన క్రియేట్ కావడం ఇట్స్ నాట్ జోక్ అండి. దట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఒక చిన్న ఒక సెట్లో ఒక పిక్చర్ చూశానండి, ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. అది చూస్తే నిజంగా ఒళ్ళు గుగురుపాటు వచ్చేసి, బా ఇది యాక్టర్ మేమే యాక్ట్ చేసామని తెలుసు, మేమే చేసామని తెలుసు, ఇంత దారుణంగా ఒకప్పుడు ఇట్లా ఉండేదా మనకి, మా బాబోయ్ అని ఒక సైలెంట్గా వస్తాం. ఓకే. సో చాలా అద్భుతమైన సీన్స్ ఉంటాయండి. ఓకే. పెద్దిలో సార్, పెద్దిలో ఎలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో? పెద్ది ఒక రామ్ చరణ్ గారు ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటాడు. నేను ఒక ఆర్టిస్ట్. ఓకే. అంత డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి ఏమీ లేవు, బట్ ఆ గ్రూప్లో నేను ఒకడిని. ఓకే. సో దే టుక్ ఇట్ మీ యాజ్ ఏ సార్ వీ నీడ్ ఏ వన్ గ్రూప్ ప్లీజ్ రండి అని చెప్పి చేయిస్తున్నటువంటి క్యారెక్టర్. సో కొన్ని ఇలా ఒప్పుకోవాల్సి వస్తుంది, కొన్ని అలా ఒప్పుకొస్తుంది. కానీ ఐ వాచ్డ్ ద పెద్ది మూవీ, డిఓపి రత్నవేల్ గారు సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, అమేజింగ్. రత్నవేల్ గారు ఒక యాంగిల్ పెట్టినారంటే రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్లో కనబడుతున్నారండి. సో మీరు యూ విల్ సీ రామ్ చరణ్ గారిని హీరోయిజంలో మాస్ మసాలా లోపల అనేక ట్రెండింగ్లో కనబడుతున్నాయి కదా, అవన్నీ దర్శకుడు ప్లస్ రత్నవేల్ గారు కాంబినేషన్లో, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ లోపల ఎంటర్టైన్మెంట్ ఫీజులు ఓడడానికి అది వేరే జోన్. అది మన గ్లిమ్స్ అదిరిపోయింది కదా, గ్లిమ్స్ వచ్చింది అసలు మామూలు కదండి అది. సో నా పాత్ర చాలా చిన్నది, నాకు అసలు ఊరికే వన్ ఆఫ్ ద విలేజర్గా ఉంటాను అంతే. కానీ నేను ప్రక్రియ చూస్తున్నాను కదా, అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ గారితో కాంబినేషన్ చేశారా, కలిసారా? చేశాను. సెట్లో కలిసారా చరణ్ గారిని? నైస్ పర్సన్ మీ అందరు. నేను బాంబే ఆర్టిస్ట్ ఉండి ఇద్దరు ఉండే, ఆయన మైమ్ అభిమాని. సో ఆల్వేస్ ఈజ్ ఆల్సో విత్ మీ. నేను మమ్మల్ని కూర్చొని మాకు టీ తెప్పించేవారు, చక్కగా మాట్లాడేవారు రామ్ చరణ్ గారు. అండ్ చాలా మర్యాదగా ఉంటారు. ఓకే. ఈజ్ నైస్ పర్సన్ అండి. ఏం సార్ అసలు మీ నేపథ్యం ఏంటి సార్ అసలు? నేను నాది ప్రాపర్ వరంగల్. వరంగల్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి 2002లో వచ్చా. దీక్షిత్ గారు అని ఉండే వారు ఒక కొడుకుగా నన్ను మానసపుత్రికగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. సో నా ఉద్దేశం ఏంటంటే నా ప్రయాణం అంతా మైమ్ పరంగా వరల్డ్ మొత్తం తిరిగాను దాదాపు అనేక ప్రపంచంలో తిరిగేసి వచ్చా. సో ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు నా స్టూడెంట్స్ ఉన్నారు. వర్క్షాప్స్ ఆల్ ఓవర్ ఇండియాగా చేశాను. నాకు సినిమా మీద రావాలని లేకుండే, కానీ ఆకాశవాణి సినిమా ద్వారా నేను ఇందులోకి ఎంటర్ అయ్యాను సినీ జగత్కి. బట్ ఐఎమ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్, థియేటర్గా ఇవి ఉన్నా కానీ నా మైమ్ అండ్ యాక్టింగ్ ట్రైనింగ్ మీదనే ఉంది. సో నా నేపథ్యం ఏంటంటే ఒక గురుకుల్ సిస్టమ్ మాదిరిగా ఒక 5 ఎకరాల భూమిలో పొలం పనులతో చేస్తూ ఒక గురుకులం యాక్టింగ్ స్కూల్ పెట్టాలని నా కోరిక. సో దట్ ఈస్ మై డ్రీమ్. సో విత్ గవర్నమెంట్ సపోర్టా లేకుంటే ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ టు రెడీయా, సో దానికోసం నేను వర్క్ చేస్తున్నాను. సో దట్ ఈస్ మై ఎంటైర్ డ్రీమ్. ఎవరైనా నేర్చుకోవాలన్నప్పుడు
అతని దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఉత్సాహం ఉంది, అతని డబ్బు ఉండొచ్చు, సరైన గైడెన్స్ లేదు. సో ఏదైనా కావచ్చు, సరైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక నేర్పించేటువంటి ఒక దిక్సూచి కావాలనుకుంటున్నాను. బికాస్ నేను కలరిపైట్ నేర్చుకున్నాను, నేను కేరళకి వెళ్ళాల్సి వచ్చింది. తాయిచి నేర్చుకున్నాను, రవి అభిమాన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నేను యోగా డిప్లొమా చేశాను. సో బాడీ అలైన్మెంట్ టెక్నిక్స్ జపాన్లో నేర్చుకున్నాను, ఇల్యూషన్స్ యూఎస్లో నేర్చుకున్నాను. సో వీ లెర్న్ సో మెనీ ఎక్స్పీరియన్స్. నేను పంచాలనుకుంటున్నాను, అది సరైన వాళ్ళ దగ్గర పంచాలనుకుంటున్నాను. సో సరైన వాళ్ళ దగ్గర పడితే వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళు అనుకునే దానికి ఈ యాజ్ అన్ ఆర్టిస్ట్గా తయారు కావడానికి కావాల్సినటువంటి ఒక మార్గం ఏర్పడుతుంది నా బాధ. ఓకే, అంటే మైమ్ ద్వారా, అంటే మైమ్ అనే కళ ద్వారా మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి సార్? ఈ అచీవ్మెంట్స్ కోసం నేను ఎప్పుడు మైమ్ చేయలేదు. వెన్ ఐఎమ్ డూయింగ్ మై మైమ్ జర్నీలో అవుతుంటే అనేకమైన జరుగుతూ పోయాయి. నేను నాటకాలు చేశాను, ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది. అది మైమ్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఒక ప్లేన్ రాశారు, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే నాటకం. తర్వాత ఐ గాట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకాడమీ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్. వరల్డ్ మైమ్ థియేటర్కి ఎంపికైన 2వ హాస్యవాసిని. అట్లా ఒక్కొక్కటి తెలియకుండానే ఇవన్నీ నాయా అని తర్వాత పోతుపోయాయి. బట్ నా అచీవ్మెంట్స్ ఇస్ ఐఎమ్ ఎంజాయింగ్ వైల్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టీచింగ్ సమ్ వన్, దట్స్ ఇట్. దట్ ఈస్ మై గోయింగ్ ఆన్. ఎంతమంది శిష్యులను తయారు చేశారు ఇప్పటి వరకు? నేను అబౌవ్ 125 వర్క్షాప్స్ దాటాయండి. 130 వర్క్షాప్ దాకా చేశాను ఇప్పటిదాకా. సో ఈచ్ వర్క్షాప్ స్టూడెంట్లో 25, 30, 40 మెంబర్స్, 15 మెంబర్స్ అట్లా ఉంటారు. సో సినిమా సెలబ్రిటీస్ ఎంతమందిని ట్రైన్ చేశారు సినిమా? సార్ ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. ఓకే, 20 మెంబర్స్ దాకా ఉంటారు. చాలామంది ఉన్నారు తెలియకుండా వర్క్షాప్ చేసిన వాళ్ళు. ఇప్పుడు వస్తున్నటువంటి ఒక తరం యాక్టింగ్ టీచర్స్ కూడా నా దగ్గర మైమ్ ట్రైన్డ్ అయిన వాళ్ళే, బాడీ మూమెంట్ ట్రైన్డ్ అయిన వాళ్ళే ఒకప్పుడు. ఒక ఆర్టిస్ట్కి ఎక్స్ప్రెషన్స్ ఎంతవరకు ముఖ్యమని మీరు అనుకుంటున్నారు? అంటే మామూలుగా చాలామంది అంటే వారసులు కానీ, కొత్తగా వచ్చే హీరోలు కానీ 4 ఫైట్లు, ఒక 3 పాటలు, 2 డ్యాన్సులు వేసేసి మనం హీరోగా అయిపోవచ్చు అనే భావనలో కొంతమంది వస్తున్నారు. కొంతమంది అలాగే, అంటే ఎన్ని సినిమాలు చేస్తున్నా వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి పలకవు, బట్ సినిమాలు చేస్తూ ఉంటారు. డబ్బు ఉంది కాబట్టి సినిమాలు చేస్తుంటారు. అంటే నేను ఒక నటుడికి ఎక్స్ప్రెషన్స్, హావభావాలు ఎంతవరకు ముఖ్యమని మీరు అంటున్నారు? ఇప్పుడు హావభావాలు లేకపోతే, ఇప్పుడు బుక్ అని ఏమంటాను సార్, కంటెంట్ ఉండాలి. విషయం లేకుండా ఏదో చెత్త రాస్తానంటే అది బుక్ ఎవడు కేర్ చేస్తాడు? సో వైట్ పేపర్ను బ్లాక్ చేయడం కాదు, దాంట్లో విషయం ఉండాలి. సో హావభావాలు అనేది నువ్వు అవే లేకపోతే నువ్వు ఇంకేంటి? సో దట్స్ ఎ మెయిన్ థింగ్. ఇప్పుడు తలలేని శరీరం ఎందుకు? తలలేని శరీరం మనకెందుకు? సో పలకగలగాలి. శృతిలో లేని వీణ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏది కానీ అపస్వరమే వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ లేని, పలకం లేని ఎటువంటి ఏ బాడీ. సో అందుకే ట్రైనింగ్ అవసరం. సో హీ నీడ్ టు, కొందరికి పెదాలు సరిగ్గా ఉండవు, ముక్కు సరిగ్గా ఉండదు, యూ నీడ్ టు కరెక్ట్. కొన్ని ఇలా ఉంటాయి, కొందరు కళ్ళు ఇలాగే చిన్నగా ఉంటాయి. సో దెర్ ఈస్ ఎ ప్రాసెస్. కంట్లో నెయ్యి వేసి వెడల్పు చేసేటువంటి ప్రాసెస్ ఉంది. కొందరు లైట్ తక్కువగా ఉంటుంది, కొంచెం దే నీడ్ టు ప్రాక్టీస్. అప్పట్లో అమితాబ్ బచ్చన్ వాళ్ళు పెద్దవాళ్ళు హాలోజన్ ల్యాంప్స్ హై వోల్టేజ్లో కూడా కళ్ళు చూశారు. ఇప్పుడు ఏసీ దాంట్లో కూడా కళ్ళ లైట్ని చూడలేరు. సో దే నీడ్ ఎ మోర్ ట్రైనింగ్. సో అన్నిటినీ ఈజీగా దొరుకుతాయంటే కష్టం. సో తెలియగలయాలి, వాళ్ళు కష్టపడడానికి సరైన మార్గం ఉంటే, వాళ్ళ లోపల ఇంట్రెస్ట్ ఉంటే అవుతుందండి. సో డబ్బు పక్కన ఏదైనా కొంతవరకే, కానీ ఇది అందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే దేని ఇంటర్నల్గా ఎక్స్ప్లోర్ కావడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కావాలండి. సో దట్ ఈస్ అదర్వైజ్ వీ కెనాట్. అక్షరాలు చెప్పలేని భావాలను సైతం అరక్షణంలో ముఖ కవలికలు మార్చేసి తమ నటనతో చెప్పేయచ్చని అక్కడ చదివాను నేను. అది ఎక్స్ప్రెషన్స్తోనే డెఫినెట్గా ఒక నటుడికి అతను ఎంత గొప్ప నటుడు అని తెలిసిపోతుంది. కరెక్ట్. ప్రేక్షకులకు కూడా అతని యాక్టింగ్ ఈజ్ అనేది దాంట్లోనే తెలిసిపోతుంది. సరే, ఈ మైమ్ కళ అనేది ఈ తరం వాళ్లకు ఎంతవరకు పరిచయం అనుకుంటున్నారు? ఒకప్పుడు నేను చేస్తున్నప్పుడు మైమ్ అంటే ఏంటి, మోనాక్షన అని అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలామందికి తెలుసు
ఈవెన్ అప్పుడు దేవదాస్ కనకల వారు యాక్టింగ్ టీచర్గా ఉన్నప్పుడు మైమ్ చెప్పేవారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ మైమ్ నేర్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మైమ్లో గోల్డ్ మెడలిస్ట్ అట. ఆ ఇన్స్టిట్యూషన్లో చెన్నై వడియార్ ఇన్స్టిట్యూషన్ ఉన్న దాంట్లో. సో పాయింట్ ఏంటంటే అప్పుడు కొంత వరకే ఉండేది. బట్ ఇప్పుడు ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో అప్పట్లో ఒక మైమ్ ఆర్టిస్ట్గా మైమ్ యాక్టింగ్ చేసేవాడు ఒకరో ఇద్దరు వస్తే ఎక్కువ యూనివర్సిటీ మొత్తంలో. బట్ ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియాగా నేను నేషనల్కి జడ్జికి వెళ్తుంటాను. ఒక యూనివర్సిటీ నుంచి ఒక కాలేజ్ నుంచి 20 మంది 10 మంది వస్తున్నారు కాంపిటీషన్స్కి. సో ఈక్వల్గా డాన్సర్స్కి ఎట్లా ఉన్నారో అంతమంది మైమ్కి వస్తున్నారు. సూపర్. సో కేరళ ఫుల్గా ఉన్నారు, కలకట్టాలో ఫుల్గా ఉన్నారు, అండ్ మణిపూర్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో నా స్టూడెంట్స్ గ్రూప్ ఉంది. సో నేను తిరగడం వల్ల ఇక్కడ నేనేం చేయలేదు. బట్ ఇక్కడ ఉత్థానం అనే వర్క్షాప్ తోటి నియర్లీ 150 1 lakh ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళే సగం మంది యాక్టింగ్ టీచర్లు ఉన్నారు, టీవీలలో ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. అండ్ స్పెషల్లీ క్లాసికల్ డాన్సర్స్కి హౌ టు కరెక్ట్ దేర్ బాడీ, ద్విభంగి, త్రిభంగి అండ్ నేత్రాభినయ ఇవన్నీ నేర్చుకోవడానికి మైమ్ ఏ విధంగా ఉంటుందో వర్క్షాప్ నేను పెట్టినాను. నా నాట్య గ్రూప్ అని బెంగళూరులో ఇన్స్టిట్యూషన్ ఉంది, పద్మవిభూషణ్ మాయారావు గారి ఇన్స్టిట్యూషన్. ఆవిడ చనిపోయారు. ఆ ఇన్స్టిట్యూషన్ లోపల మైమ్ వర్క్షాప్ నడుస్తుంది. ఎగ్జామ్ ఉంది. సో ప్రతి యాక్టింగ్ స్కూల్లో మైమ్ ఒక సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు. ఓకే. సో ఇట్స్ నౌ గోయింగ్ ఆన్. మీ దగ్గర ఒక ట్రైనింగ్ తీసుకుంటారు ఒక శిష్యుడు అనుకోండి, సమ్మోన్ ఆర్టిస్ట్ శిష్యుడిలా మీ దగ్గర జాయిన్ అవుతాడు, అన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకుంటాడు. అండ్ ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను కెరీర్లో ఎదగడు, అంటే కెరీర్లో మాత్రం ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తాడు. ఎందుకని అలా ఎందుకు జరుగుతుంటుంది? కంటిన్యూటీ లేకపోవడం ఒకటి. రెండవది ఏంటంటే ఏం చేస్తామంటే అతనిలో ఉన్న ఇన్నర్కి ఎక్స్ప్లోర్ కావడానికి కావాల్సినటువంటి వాతావరణం క్రియేట్ చేయడమే ఒక టీచర్ కానీ ఒక గురువు కానీ యొక్క లక్ష్యం. అతను ఎక్స్ప్లోర్ కావాలి. ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తన అనుభవంతో ముందుకు చొచ్చుకుపోవడానికి లోపల ఆగిపోయాడు అనుకోండి, నాకు వచ్చులే, లేకపోతే ఇది తెలుసులే, లేకపోతే అహంకారం లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, దెన్ హీ విల్ స్టాప్. ఓకే. సో నాకు ఎప్పుడైతే తెలుసు అనే భావన కలిగిందా అతని చెవులు మూసుకుపోతాయి, కళ్ళు తెరిచున్నా కానీ అంధుడు అవుతాడు. సో అతను ముందుకు వెళ్ళలేడు. సో రెండవది ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్, రియాలిటీగా ఆలోచించకుండా ఓవర్గా ఆలోచించేటువంటి ప్రోద్బలించేటోళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. నువ్వు 100 కేజీలు మోయగలిగితే నువ్వు 100 మోసావు, అది ఇంకా 1000 మీతో కూలబడిపోతాడు. సో ఓవర్గా ఆలోచిస్తారు. ఏదైనా ఇంత అన్నం పెట్టుకున్నా కానీ ఒక ముద్దతో తినాలి. సో దే షుడ్ నో వే టు స్టాప్, వే టు ఎండ్. సో అవి ఆ అనుభవాల లోపల కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఉంటారు. సో అందుకే నేను అంటాను, మీ గురువు మీ శిష్యులు అంటే ఏంటి ఎప్పటిదాకానంటే దట్ నా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పటి వరకే నా శిష్యుడు. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ నాట్ మీ. అదేంటి సార్, ఆఫ్టర్ ఏదన్నా అతను వచ్చి నేర్చుకుని మళ్ళీ క్లాస్లో ఉన్నాడు అనుకుంటే దట్ టైమ్ హీ ఈజ్ మై స్టూడెంట్. ఆఫ్టర్ లెఫ్ట్ ఈజ్ నాట్ మై స్టూడెంట్, ఐఎమ్ నాట్ హిస్ గురు. ఓకే. అంటే అతను కరెక్ట్ చేయటం అంటూ ఏముండదా? అంటే అతను నాలో ఉన్నాయి సార్, కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని నా దగ్గరకు వచ్చినాడు అనుకోండి, దెన్ దట్ రిలేషన్షిప్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. సో వన్స్ అవుట్. బట్ కనెక్షన్ ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్. నా గురువు నిద్రలో కూడా నాకు గుర్తుకొస్తుంటారు. ఐఎమ్ ఆల్వేస్ కనెక్ట్ విత్ హిమ్. సో కనెక్షన్ అలా ఉంటే డిఫరెంట్. సో ఎవ్రీడే యు ఆర్ ఎ లెర్నర్. సో ఇట్ నాట్ ఓన్లీ ద క్లాస్ రూమ్, హౌ యు ఆర్ కనెక్టెడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ మైమ్లో యాక్టింగ్లో అంటే మైమ్లో శిక్షణ తీసుకున్న తర్వాత యాక్టింగ్లో పర్ఫెక్షనిస్ట్ అయిపోతాడంటే డెఫినెట్గా. ఆర్ట్ రంగంలో ఎప్పుడు పర్ఫెక్షన్ అనే పదానికి లిమిట్ లేదు. ఎవ్రీడే యూ నీడ్ టు ఫినిష్. ఇది ఒక మార్క్ వచ్చిందనుకోండి, ఇంకోసారి ఇంకో పర్ఫెక్షన్కి వెళ్తాం. సో దెర్ ఈజ్ నో లిమిట్. సో దాట్స్ వై ఎంత బాగా చేసినా కానీ ఇంకొంచెం చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే తను అనుకున్నాడో ఆనాడే ఈజ్ కెరియర్ ఫినిష్డ్. అంటే మైమ్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ రంగస్థల నటులు కానీ చాలామంది మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ
అనుకున్న అవకాశాలు రావట్లేదని చాలామంది అంటే అంతా కొంచెం సాటిస్ఫైగా లేరు. సో మీరేమనుకుంటున్నారు? అంటే వాళ్ళకు తగిన అవకాశాలు లభిస్తున్నాయి అనుకుంటున్నారా? లేకపోతే మన వాళ్ళు ఎక్కువ ఇతర భాషల నటుల మీద ఆధారపడి ఉన్నారు? చాలా రీజన్స్ ఉన్నాయండి. నేను రీసెంట్గా ఒక మూవీ చేస్తున్నాను, పేరొద్దు. నా ముందు బాంబే ఆర్టిస్ట్ నాడు, నా ఇంకో ముందు ఒక మలయాళీ ఆర్టిస్ట్ నాడు, నా లెఫ్ట్ సైడు తమిళియన్ ఉన్నాడు, ఓకే, నేను తెలుగు వాడిని ఉన్నాను. ఓకే, తెలుగు డైలాగు వాళ్ళందరితో చెప్పించారు, నేను తెలుగు వాడిని, నాకు ఒక్క డైలాగ్ లేదు. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ముందు ఒక పేపర్ పెట్టుకొని వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు ఫస్ట్ కష్టాలు నష్టాలు పడుతున్నారు పాపం. వాళ్ళు ఇంగ్లీష్లో రాసి చదువుతున్నారు. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో, మరాఠీలో, తెలుగు డైలాగ్ను మరాఠీలో రాసుకొని వాళ్ళు చూసి చెప్పుకుంటున్నారు, కష్టపడుతున్నారు, భరించుకుంటున్నారు. ఆ బాధను చేసుకోవడానికి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఉన్నప్పుడు ఆర్టిస్టులకు మాకేం ప్రాబ్లం? దిస్ ఈజ్ అ వన్ మూవీ ఓన్లీ. సో ప్రొడ్యూసర్స్ టు థింక్, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వీళ్ళని పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశం మీద ఆలోచన చేస్తారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు వస్తేనే పెట్టుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు వస్తానంటే అతను తీసి నన్ను పెడతారు ఖచ్చితంగా. సో అవకాశాలు వస్తే నేను అలా మారుతాను, ఇంకోళ్ళు అలాగే మారుతారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చేసుకునే వాళ్ళే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కళాకారులను తయారు చేయగలుగుతారు. బట్ ఇట్స్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు నవ్ డేస్ పాన్ ఇండియా అని వచ్చేసింది కదా. సో ఆ ఆర్టిస్ట్ని పెడితే ఆ ప్రాంతం వాళ్ళు చూస్తారన్న ఉద్దేశం మీద వాళ్ళకు ఆ లెక్కలు ఉన్నాయి. సో నేను తప్పుగా ఆలోచించలేను, ఒప్పుగా ఆలోచించలేను. కానీ మనం అక్కడికి వెళ్ళి చేసే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడతారు. బట్ సమ్హౌ ఇట్ ఈస్, నేను అంటాను, ఏ ప్రాంతంలో ఉన్నవాడికి ఆ ప్రాంతం లోపల భాష మీద ఇచ్చేంత గొప్ప ఫ్లెక్సిబిలిటీ కానీ, అంత న్యాయం చేయడం కానీ వేరేవాడు చేయలేడు, వేరేవాడు అంత చేయలేడు. సో దిట్ ఈస్ ద ట్రూ. నేను అమ్మ అనే పిలిచినప్పుడు, మదర్ అని ఇంగ్లీష్లో పిలిచినప్పుడు తేడా ఉంటుంది. సో నా మాతృభాషలో పలికిన దానికి, నా నరాల్లో నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్, ఇది డైరెక్టర్లకు తెలుసు, ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు. కానీ వాళ్ళకు లెక్కలు ఉన్నాయి. దానివల్ల చాలామందికి నష్టం జరుగుతుంది, చాలామందికి లాభం జరుగుతుంది. అట్లా. సార్, ఒక తెలంగాణ నేపథ్యం ఉన్న నటుడిగా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలండి సార్. ఇంతకుముందు తెలుగు సినిమాల్లో తెలంగాణ నటీనటులకు అవకాశం కొంతమందికి వచ్చేది, కొంతమందికి రాకపోయేది. కానీ తెలంగాణ నేపథ్యంతో, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యాస, భాషతో సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. బలగము, ఫిదా లాంటి సినిమాలు కమర్షియల్గా బిగ్గెస్ట్ సక్సెస్ కూడా సాధించినాయి. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో తెలంగాణ నేపథ్యం అనగానే తాగుడు, ఆ హీరోకి తాగుడు అలవాటు ఉన్నట్టుగా చూపించడం, కొంచెం అవన్నీ చాలా ఇబ్బందికరంగా అనిపించిన కొంతమంది తెలంగాణ మేధావులు కానీ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. సో దీని పట్ల మీ స్పందన ఏంటి? సార్, ఎనీ ఆర్ట్ ఇట్ ఈజ్ ఎ ఈస్థెటిక్. మా గురువు ఒక భూతి పదంతో తిట్టేవాడు. చాలామంది గురువులు ఉన్నారు, చాట్ల శ్రీరాములు గారు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డిక్షన్ నేర్పించినారు. ఆయన ఆంధ్ర, వాళ్ళంతా తెలుగు మాట్లాడేవాడు. ఆ భూతి పదంలో అందం ఉండేదండి. ఆయన మాస్టర్ మమ్మల్ని తిడితేనే మేము ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ద పాయింట్ ఏంటంటే, మీరు అందంగా చూపించేంత వరకు ఏదైనా అందంగా ఉంటుంది, జుగుప్సాకరంగా చూపించేది ఏదైనా కానీ అభ్యంతరకరంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆర్ట్. అండ్ ఇది చూసేసి స్పాయిల్ అయ్యేది ఉందనుకోండి, దొంగతనం ఇలా చేయొద్దని దొంగతనం చేసి చూపించే సీన్ ఎందుకండి? అభ్యంతరం అది. మర్డర్ ఇలా చేయొద్దు అని మర్డర్ని నిజంగా చేసి చూపించడం ఎందుకు? రేపు ఇలా చేయొద్దు, ఇవి. సో సర్టన్ థింగ్స్ ఏదైతే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఆ జుగుప్సకు సంబంధించిన ఏదైనా కానీ మనం అవాయిడ్ చేసుకుంటూ పోవడం అనేది చాలా మంచి విషయం. అది ఏ ప్రాంతమైనా కావచ్చు. సో దట్ ఈజ్ ఆలోచనాపరంగా అవిటితనంగా ఆలోచించే వాళ్ళని మార్చలేం మనం. సో బట్ ద థింగ్ ఈజ్, ఏదైనా అందంగా లేదనుకోండి, చూసేవాడే చూడకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు తను చేసిన శ్రమ వేస్ట్ కదా. సో కనుక పెద్దగా దీని గురించి పెద్ద వాదించడం అనేది, ఎందుకంటే వీ షుడ్ రిమూవ్ ఇట్. ఇప్పుడు బాగా ఎప్పుడు తిడుతున్న వాళ్ళ దగ్గర ఎందుకుంటామండి?
సో అది ఏ ప్రాంతమైనా కానీ జస్ట్ లివ్ ఇట్ అండ్ తీసి పడేస్తాం అంతే. ఇప్పటివరకు అంటే మీరు చాలా దేశాల్లో నటనలో శిక్షణలో కానీ పొందడానికి చాలా దేశాలు తిరిగారు ఇప్పటివరకు. మీరు ఒక ఫ్రెంచా రష్యన్ ఫ్రెంచ్ అంటే లవ్ చేసి ఒక ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారండి లవ్ చేసి. అంటే నేను లవ్ అంటే నా వైఫ్ షీఈ్ ఎ ఫ్రెంచ్ లేడీ, తన పేరు సబ్రీనా. తను ఫ్రాన్స్ నుంచి ఇండియాకి వచ్చి మైమ్ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించింది. ఆవిడ అసలు వరల్డ్లో టాప్ మోస్ట్ మైమ్ అంటే ఫ్రెంచ్ కంట్రీ. ఓకే. మార్షల్ మార్సో ఈజ్ అ ఫాదర్ ఆఫ్ మైమ్ అంటాం. ప్యారిస్లో ఉంటుంది. ఈజ్ అ గ్రేట్ పర్సన్. చనిపోయినారు. సో ఆ కంట్రీ నుంచి నా దగ్గరికి వచ్చి మైమ్ నేర్చుకోవాలనుకుంది. సో దెన్ తను ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు ఎయిర్పోర్ట్లోనే చెప్పింది నాకు. సో అలా నేను పెళ్లి చేసుకోవాలని నాకు లేదమ్మా, మా ఫాదరు మదర్కి మీ ముగ్గురం, మా తమ్ముడు చెల్లె నాకంటే మా మధ్యలో గ్యాప్ 10 years, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసేసా. నేను నా కోణంలో నేను తిరుగుతున్నాను. బట్ నాకు అనుకూలంగా ఉండేదంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను. బట్ మ్యారేజ్ ఈజ్ నాట్, ఐఎమ్ నాట్ ఆపోజిట్ అబౌట్ మ్యారేజ్. బట్ నన్ను ఆర్టిస్ట్గా నాకు ఏవో ఉన్నాయి నేర్చుకోవాలని తిరగాలనుకుంటున్నానంటే దెన్ షీ లైక్డ్ మీ అండ్ తనే ఇండియాకి వచ్చేసింది. 3 years ఉన్నాం. ఆఫ్టర్ కరోనాగా తర్వాత తను పప్పెటియర్, తోలుబొమ్మల కళాకారు. ఓకే. సో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఉండవో, మాకు అప్పుడే కూతురు పుట్టింది. సో నవ్ షీఈ్ 8 years, July 22nd 8 years నిండాయి. తన వయలిన్ 2 సంవత్సరాలు వయలిన్ నేర్చుకుని, అది రెగ్యులర్ స్కూల్లోనే వయలిన్, అది మ్యూజిక్ స్కూల్లోనే జాయిన్ అయింది. సో ఇంకా తన కెరియర్ ఎట్లా ఉంటుంది ఇక్కడ అని నేను ఫస్ట్ వాళ్ళని పంపించేసి నేను వస్తానని వాళ్ళని పంపించేశాను. ఓకే. కానీ ఆకాశవాణి తర్వాత గాలి సంపత్తి తర్వాత బలగం, ఇంకా వరుసగా ఇటువైపు కెరీర్ స్టార్ట్ అయింది. సో నేను రావడం పోవడం అలా జరుగుతుంది. వాళ్ళు రావడం పోవడం, కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతాం. వాళ్ళు షిఫ్ట్, నన్ను నా కళామ తల్లి నన్ను ఇక్కడనే ఉంచింది. ఓకే సార్. అంటే ఒక మైమ్ ఆర్టిస్ట్గా ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యమని అంటే మీ ట్రైనింగ్లో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్తుంటారు. అంటే ఒక్కొక్క మైమ్ ఆర్టిస్ట్గా మీరు ఫిట్నెస్ మీద ఎంత ఫోకస్ చేస్తారు? మైమ్ ఆర్టిస్ట్కి బాడీ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ అండి. ఎందుకంటే మా కంఠం ఉండదు, ఓన్లీ శరీరమే. తల భాగం నుంచి కాళ్ళు గోరు కూడా నోరే మాట్లాడాలి. సో యూ హ్యావ్ టు వెరీ ఫ్లెక్సిబుల్, వేవ్ మాదిరిగా ఉండాలి. సో ప్రతిదీ మూమెంట్ క్లియర్ ఉండాలి. నేను ఇలా పట్టుకొని ఇలా చేస్తుంటే దారం కూడా కనబడాలి. ఓకే. సో సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉండాలి. అంటే ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు ఉండాలి. అందుకు ప్రతి జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో ఫింగర్స్ మూమెంట్ కావచ్చు, కానీ కళ్ళ మూమెంట్ కావచ్చు, కానీ ఈవెన్ నా వెంట్రికలు కూడా చెబితే నిలబడాలి ఇలా అనగానే. సో రోమాంచితం. ఓకే. సో యూ కెన్ సీ. ఓకే. సో యువర్ బాడీ షుడ్ కంట్రోల్. సో శరీరం లోపల పంచవాయువులు ఉంటాయి, ప్రాణ, బాణ, వాన, అపాన, ఉపాన వాయు. సో ఈ వాయుల మీద గురించి మీకు అవగాహన ఉండాలి. ఇది అవగాహనకి ఫుడ్ కంట్రోల్ ఉండాలి. సో దీన్ని బట్టి మనము బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఏజ్, నీకు ఎంతవరకు ఆ ఐటమ్ చేసే పర్ఫార్మెన్స్ ఎంతవరకు కావాలి. సో అలా ప్రతిదీ ఒక మెజర్మెంట్తో ఉంటుంది. సో నువ్వు ఈ ఒక పూటనే భోజనమా. సో ఐ లెర్న్ హార్స్ రైడింగ్. ఎవ్రీడేనే ఐ వోకప్ ఎట్ 3 o'clock. రోజు 3 గంటలకు నేను లేస్తాను. సో నేను యాక్టింగ్ వైపు వచ్చాను కనుక ఐఎమ్ లెర్నింగ్ వోకల్ ఆల్సో. తర్వాత 5 నుంచి గ్రౌండ్లో ఉంటాను, అప్ టు 8 వరకు నాది ఫిట్నెస్ ఉంటుంది. సో నువ్వు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేను రోజుకి ఒకటే పూట భోజనం చేస్తాను. ఏదో సందర్భాలు వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ, దట్ ఈస్ అ డిఫరెంట్ వే. బట్ అలా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకో రోజు ఆపుతాను. సో ఐ హ్యావ్ టు కేర్ అబౌట్ మై ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ మీకు ఆధీనంలో లేదనుకోండి, మీరు ఎలా చేస్తారు? సో బాడీ ఈజ్ ఎ మెయిన్ టూల్ అండి. బాడీ జాగ్రత్తగా ఉంచుకుంటారా నువ్వు పర్ఫార్మ్, లేదా అంతే. ఓకే. ఏ డైట్ ప్లాన్ ఏంటి సార్? సూటబుల్ ఏది తినడం, కాంప్లికేటెడ్ది వెళ్ళకపోవడం. కాంప్లికేటెడ్ మీన్స్ ఇట్స్ ఏ పాయిజన్ ఫర్ హెల్త్. ఇప్పుడు నాకు సూట్ అయినా మీకు సూట్ కాకపోవచ్చు, మీకు సూట్ అయినా నాకు సూట్ కాకపోవచ్చు. సో వీ షుడ్ నో దాట్.
మీకు ఏది సూట్ అవుతుందో మీకే తెలుసు. బికాస్ ఎవ్రీ పర్సన్ జీన్స్ ఈజ్ డిఫరెంట్, ప్లేస్ ఈజ్ డిఫరెంట్. సో ఆ అనాటమీకి తగ్గట్టుగా స్పోర్ట్స్ మ్యాన్ ఈజ్ అ డిఫరెంట్ డైట్, ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్. సాత్వికం ఈజ్ అ గుడ్ వన్. మజిల్స్ రావాలి, దే కెన్ యాడ్ సమ్ మీట్, బట్ యూ కెన్ యాడ్ అ ప్రోటీన్ ఫుడ్. వెజిటేబుల్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ వన్. దట్స్ ఇట్. మీరు వెజిటేరియన్ అండి? నేను వెజిటేరియన్. వీగనా వెజిటేరియన్? వెజిటేరియన్. ఓకే. ఏంటంటే ఆ డైట్ ప్లాన్ వేరే వాళ్ళకు కూడా ఇస్తుంటారా మీరు? ఎవరైనా అంటే నాకు చాలామంది గురువుల దగ్గర నేను నేర్చుకోవడం వల్ల దే గివెన్ మీ సర్టెన్ ఎక్స్పీరియన్స్. సో ఆ అనుభవంతో చెప్తుంటాను. బట్ నాట్ ప్రొఫెషనల్లీ ఎన్ని క్యాలరీస్ ఇంత ఈ కప్పు అని ఆ బాపతి కాదండి. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కలరీపయట్ మార్షల్ ఆర్ట్స్ గురువు దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటున్నాను. మర్మస్థానం 108 మర్మస్థానాలు ఉంటాయి. ఎక్కడ పాయింట్ పెడితే ఎక్కడ ఆక్సిజన్ ఓపెన్ కావడం, భారతీయుడు సినిమాలు అవన్నీ ప్యాషనెట్గా నేను వెళ్ళి నేర్చుకున్నాను. వెళ్ళినప్పుడు గురుగారిని అడిగాను అనమాట, గురుజీ నేను గాల్లో వెళ్ళి కిక్ కొడుతున్నాను, అన్నీ బాగున్నాయి, నా డైట్ ప్లాన్ ఏంటి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి అని అంటే, నిద్ర వచ్చినప్పుడు పడుకో, ఆకలి వేసినప్పుడు తిను. అండ్ తిన్నుడు అంటే కడుపు ఇది ట్యాంకర్గా నువ్వు నింపడం కాదు, జస్ట్ ఆకలిని తీర్చడం తిను. దట్ హీ సెడ్. దాంట్లో చాలా అర్థం ఉంది. సో సూర్యాస్తం తర్వాత అది నువ్వేం తినకు, నిద్ర వచ్చినప్పుడు పడుకో, బాడీ నీడ్స్ రెస్ట్, అందుకే నిద్ర వస్తుంది నీకు. సో ఆకలి వస్తుంది, దాహం వేస్తుంది, రెస్పాండ్ ఫర్ యువర్ బాడీ. దాహం వేస్తుందని చెప్పి కూల్ డ్రింక్ తాగకు, నీళ్ళనే తాగు. సో బికాస్ నీ వాయువులు లోపల వినిమయం అవుతున్నప్పుడు డ్రై అవుతుంది. సో యు నీడ్. సో అందుకే ఈవెన్ యోగులు కమండలం ఎందుకు పట్టుకుంటారో తెలుసా? వాళ్ళు శ్వాస నిలుపుతారు. నిలిపినప్పుడు లోపల ఉన్నటువంటి శ్వాస ఆగి కంఠ నుంచి పేగులకు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, అది డ్రై అవుతుంది. సో అందుకే వాళ్ళు కమండలం మళ్ళీ నీళ్ళు తాగుతారు. ఓకే. సో కొంచెం నీళ్ళు తాగి పచ్చదనం చేసుకుంటారు. సో వెట్ కావడం వల్ల స్ట్రెచ్ అవుతుంది. అందుకే నార్త్ ఈస్ట్ మనం యూరోప్ కంట్రీస్కి వెళ్తే దే విల్ డ్రింక్ సూప్, హాట్ సూప్, దాంట్లో బటర్ ఎక్కువ వేసి ఉంటుంది. సో వాళ్ళు మీట్ ఎక్కువ తింటారు కనుక ఇవి ఓపెన్ అవుతాయి. సో దే విల్ ఈట్. సో మన ఫుడ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ లోపలికి వెళ్ళడానికి ఏం చేయాలి, ఒక మెథడ్ ఉంది మనకి. ఈ ప్రాంతం వాడికి అలా ఉంది, ఇంకో ప్రాంతం కాశ్మీర్ అయితే ఒక తిరుగా ఉంటుంది, నార్త్ ఈస్ట్ వైపు ఒక తిరుగా ఉంది, సౌత్ వైపు ఒక తిరుగా ఉంటుంది, వీట్ ఒక రైస్ ఒక. సో ఈట్ అకార్డింగ్ టు యువర్ నీ ప్రొఫెషన్ తగ్గట్టుగా తినమని చెప్తాను. మీరు ఎక్కడో చదివాను, చూశాను సార్ నేను. మా జపాన్లో మీరు ఒక 41 రోజులు 2 టమాటాలు తీసుకొని ఉన్నారంట డైలీ. మీ ఫుడ్ 2 టమాటాలేనంట. ఏంటి సార్, ఏంటి అది అసలు ఎందుకు జరిగింది అలా? ఇది బాడీ అండ్ మూమెంట్ వర్క్షాప్ అని వరల్డ్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఐ గాట్ దట్ స్కాలర్షిప్. మిన్ తనాకా ఈజ్ ఎ బూటో డాన్సర్. సో మేము అందరం ఉన్నప్పుడు మిన్ గురువు ఏం చేస్తున్నాడు అంటే, ఈజ్ 2 టమాటాస్ తింటున్నాడు అతను. సో మిన్ చలో వీల్ హ్యావింగ్ ఎ డిన్నర్ అంటే, దిస్ ఈజ్ మై డిన్నర్. ఓ టమాటోస్ అని డిన్నరా అని అంటే, పక్కనే అతని వైఫ్ ఉంది. అతను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఇదే టమాటోస్ ఉంది. అదేంటి పొద్దునుంచి ఏం తినలేదా అంటే, నో నాట్ ఎట్ ఆల్. అంటే ఆల్రెడీ 15 రోజులైంది అతను అలా ఉండి అని. మరి ఎలా అంటే, మరి అలా అన్నాడు. సో అతని షో ఉంది నెక్స్ట్. అతని షో చూసాం. అతని బాడీ మూవ్మెంట్ చేస్తుంటే ఒక ఫీల్డ్లో ఒక హార్స్ వచ్చి లిటరల్గా ఏడ్చింది. ఓకే. సో బూటో డాన్స్ ఒక రైస్ ఫీల్డ్లో. సో అంత రిగరస్గా నర్వ్స్ కూడా బయటకు వస్తుంటాయి. ఇలా అంటే ఇప్పుడు మీకు రోమాంచితం చూసినట్టుగానే ఇలా నర్వ్స్ కూడా బయటకు వస్తుంటాయి. సో హయ్యెస్ట్ లెవెల్. సో అంతగా ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? అతను ఇండియాలో నేర్చుకున్నాడు అని అన్నాడు. ఓకే. యాజ్ ఎ ఇండియన్ డూ యూ వాంట్ టు ట్రై అంటే, మన ఇండియా అనేసరికి ఐఎమ్ రెడీ, నేను కూడా ట్రై చేస్తానని. సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి. దెన్ అయితే ఒక్కో టమాటా తిన్నాను. నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే ఆకలి, అలవాటు లేదు కదా. సో యా గో టిప్పే చేసుకొని టీ తాగాం వితౌట్ షుగర్, వాటర్, అంతే. మధ్యాహ్నం మళ్ళీ రాత్రి. ఫస్ట్ రోజు చాలా ఇబ్బందిగా అయింది. సెకండ్ రోజుకి నేను చచ్చిపోతానని అనుకున్నాను.
బట్ అనుకుంటూ నేను పనిలోకి వెళ్ళేవాడిని. 2.5 hours నాన్ స్టాపింగ్ జంపింగ్, 1 hour మూమెంట్ క్లాసు అండ్ పొలం పనులు ఉంటాయి ఈ వర్క్షాప్లో. సో అయినా వెళ్తుండేవాడిని. ఇది ఏంది, నేను ఎందుకు వచ్చా, టమాటాలు తినడానికి జపాన్కి వచ్చానా, ఏంది ఇది, నా బతికేంది, ఈయనే నా సమాధి కట్టేస్తారా పోయి అని అనుకుంటూ నడిచేవాడిని. బట్ నడుస్తున్నాను కదా, వై షుడ్ ఐ గివ్ టు నెగిటివ్ కమెంట్స్ ఎందుకు బాడీకి, లెట్స్ సీ. సో ఆ ఉన్న ఎనర్జీని హౌ టు కంట్రోల్ ది ల్యాండ్. సో బాడీలో శరీరం కొవ్వు కరుగుతూ మీకు ఎనర్జీ వస్తుంది. మామూలుగా హార్ట్ బీట్ సౌండ్ మీరు వింటారు కదా, మనం వింటాం కదా పరిగెత్తితే, కానీ మేము పడుకున్నప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సౌండ్స్ వినేవాడిని నేను. సో లైటర్ వెయిట్, ఇట్స్ ఎ డిఫరెంట్. భూమిలో కంప్లీట్గా పాతి పెట్టడం, వాటర్ లోపల ఫ్లోటింగ్లో వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎక్సర్సైజ్లో పార్ట్స్ ఉండే. సో దే యూస్ టు రిలాక్స్ ఆల్సో హోల్ బాడీ. సో అగైన్ వీ గెట్ ద ఎనర్జీ. సో ఆ వాతావరణానికి అది కరెక్ట్. సో అలా 41 రోజులు ఉన్నాను. 82 kgs ఉన్నవాడిని 68 kg తగ్గాను. ఓకే. అంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారు కదా సార్, డబ్బింగ్ ఆర్టిస్టు, మైమ్, నెక్స్ట్ యాక్టింగ్, ఇంత మల్టీ టాలెంటెడ్ అనమాట. సో మీ ఫోకస్ మొత్తం దేని మీదే ఉంటుంది వీటిలో? వన్ ఆఫ్ మై టీచర్ టోనీ మ్యాంట్నోర్ సెట్ ఓన్లీ వన్ థింగ్, నటుడిగా నువ్వేం చేయగలుగుతావు చేయి. యు ఆర్ యాక్టర్, యు ఆర్ మైమ్ ఆర్టిస్ట్, సో మైమ్ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. నీకు అన్నీ ఉంటాయి, సో యూ డూ ఇట్. బట్ నీలో ఆర్ట్ ఫామ్ తోటి ఎదుటి వాళ్ళని సంతోషపెట్టు, దట్స్ ఇట్. బయట ప్రొఫెషనల్ దృష్టిలో వేరే వాళ్ళని నేను వేరే విధానం చూస్తే చూడొచ్చు కాక, కానీ నీ కళతో నువ్వు వాళ్ళని ఎదుటి వాళ్ళని సన్మోహపరిచే అవకాశం నీకు వస్తే నువ్వు చెయ్యి. ఓకే. సో దట్ ఈజ్ మై గోల్. సో నేను ఆర్టిస్ట్గా నన్ను నేను మలుచుకున్నాను. నేను చచ్చిపోయేటప్పుడు ఆర్టిస్ట్గా చచ్చిపోవాలి అంతే, ఇంకే ఏమీ లేదు. సో ఈ ఫీల్డా ఆ ఫీల్డా, దట్స్ ఐ గాట్ ఇప్పుడు నా కంఠం బాగుందని ఒక డైరెక్టర్ వినేసి మాకు కొంచెం డబ్బింగ్ చెప్పరా అన్నప్పుడు వై నాట్. ఏమో నేను థియేటర్స్ చేసా, అందులో వాయిస్ కూడా ఉంటుంది. సో దెన్ వెళ్ళాను. సో నేను మైమ్ ఆర్టిస్ట్ అంటే ఎవడు వచ్చి నా పాటలు చెప్పనివాడు, యూ హ్యావ్ టు డూ పీజీ. మైమ్ మీద పీజీ సబ్జెక్ట్ లేదు, అందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను థియేటర్స్ పీజీ చేశాను. పీజీలో ఒక మైమే చెప్పరుగా, మైమ్ అసలు సబ్జెక్ట్ లేదు. సో దెన్ ఐ లెర్న్ ఆల్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఫోక్లోర్ హిస్టరీ. సో అట్లన్నీ చదవాల్సి వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ వన్ పార్ట్ అండి. సో ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఒక హైయెస్ట్ స్థాయికి వెళ్తే ఆ వ్యక్తికి మిగతా అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. సో యాజ్ అన్ ఆర్టిస్ట్గా పెయింటింగ్ మీద కనెక్టింగ్ ఉండాలి, లైటింగ్ మీద ఉండాలి, క్రాఫ్ట్ మీద ఉండాలి, కాస్ట్యూమ్ మీద ఉండాలి, మేకప్ మీద ఉండాలి, ఎడిటింగ్ మీద ఉండాలి, ఫోటోగ్రఫీ మీద ఉండాలి, వాయిస్ మీద ఉండాలి. ఇవన్నీ కలిపి ఒక ప్రొడక్షన్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. సో ఇట్స్ ఏ బిగ్ థింగ్. సో ఎవ్రీ డే యూ నీడ్ టు షార్పెనింగ్, అదర్వైజ్ ఇట్ వోంట్ కమ్ వన్ డే. సో ఫిట్నెస్ అనేసరికి గుర్తొచ్చింది, మీరు రెగ్యులర్గా కేబీఆర్ పార్క్లో మీరు కూడా కనిపిస్తుంటారు. నేను కూడా కేబీఆర్ పార్క్ వాకింగ్కి వస్తున్నాను. అక్కడ రాజుగారు మీరు ఎక్కువ కలిసి కనిపిస్తుంటారు. రాజుగారు ఏదో పుషప్స్ సంథింగ్ వర్కౌట్స్ చేస్తుంటే మీరు కొన్ని సజెషన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది ఆయన. సో రాజుగారితో అంటే బికాజ్ దిల్ రాజు గారు ఏంటంటే ఐ నో సమ్ టెక్నిక్స్ అండి, చిన్న టెక్నిక్స్. సో రాజుగారు ఇష్టపడ్డారు. సో పరిచయం అవ్వడం, సంథింగ్ ఐ హెల్ప్, దట్స్ ఇట్. అంతేనా? ఇంకా ఇండస్ట్రీలో ఎవరైనా సజెషన్స్ అడుగుతుంటారు మిమ్మల్ని? చాలా మంది తెలిసిన వాళ్ళు అందరూ అడుగుతారండి, తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు, నాకు తెలిసింది చెప్తుంటాను, దట్స్ ఇట్. సో అంటే సినిమాలో క్యారెక్టర్స్ వైజ్ ఆలోచిస్తే మీకు ఎలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది? అంటే మీకు వస్తున్న క్యారెక్టర్స్ కాకుండా ఎలాంటి మీకంటూ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని? నాకు ఇది చాలామంది అడుగుతుంటారు, బట్ నాకేమనిపిస్తుంది సార్ అంటే నేను బ్లాంక్గా ఉండాలి. ఓకే. నేను ఎదుటి వాడి లోపల ఒక మట్టి ముద్దగా ఉండాలి. వాడు నన్ను ఏ విధంగా తయారు చేయగలిగితే అంత ఫ్లెక్సిబిలిటీ నాలో ఉండాలి. నేను ఇలాగే ఉంటానంటే వేరేవాడు అది చేయడానికి వచ్చినప్పుడు విరిగిపోతాను, నేను చేయలేను. సో ఎంత ఫ్లెక్సిబిలిటీగా నేను తయారవుతే అంత ఆర్టిస్ట్గా ఫైన్ ట్యూన్ అని అర్థం. నేను ఆనాడు ఇదే చేయగలుగుతాను అన్నాడు నేను నాలో ఏదో ఇగో వచ్చినట్టు లెక్క, లేకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీ పోయినట్టు లెక్క.
సో దెర్ ఈస్ నన్ను ఎంత గొప్పగా చేసే శిల్పి కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఓకే. ఆ శిల్పి ఎలా ఉన్నాడు అతని కోసం. ఇప్పుడు శిల్పి వెతుకుతుంటాడు గుట్టల లోపల ఒక మంచి రాయి కోసం. సోమశిల అంటారు, ఏది గుళ్ళో పెట్టేది, మామూలుగా ఉండేది బండ రాయి అంటారు, కానీ గుళ్ళో ఇది ఇంతదే 100 కేజీలు ఉంటుంది. సో అలాంటి శిలను కావాలని కోరుకుంటాం. అలాంటి రాయి తీసేసి బయట తొక్కే దగ్గర వేసి అనుకోండి, రాయి బాధపడుతుంది. సో అలాంటి రాయి చెక్కగలిగేటువంటి శిల్పి కోసం చూస్తుంటుంది. సో ఐఎమ్ సెర్చింగ్ అండి. అంటే మీలాంటి అంటే నటన గురించి అన్ని మెలకువలు తెలిసిన ఆర్టిస్టులు, మీలాంటి ఆర్టిస్టులు పెట్టుకుంటే డైరెక్టర్ కూడా ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ కూడా లాభమేగా. అవును, అడ్వాంటేజ్ అవుతుంది డైరెక్టర్స్ కైనా. ఒక 3 రోజుల్లో షూట్ కావాల్సింది 2 days 1 dayలోనే అయిపోతుంది. సో ఇది ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుంది మీ కెరీర్కి? డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. బికాజ్ ఆ కోణంలో వాళ్ళు ఆలోచిస్తే డెఫినెట్లీ అవుతుంది. అండ్ వీ విల్ ఇంప్రవైజ్ అండ్ సీన్ని బాగా పండించడానికి వాళ్ళకి తోడ్పాటులో ఉండడానికి మేము పడతాం. అండ్ వాళ్ళ ఆలోచన దాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అంటిల్ అన్లెస్ వాళ్ళు అప్రూవ్ చేయనంత వరకు మేమేం మాట్లాడాం కదా. సో వాళ్ళని అర్థం చేసుకోవడానికి మేము తొందరగా ఉపయోగపడతాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా వాళ్ళ సజెషన్స్ అడిగితే ఇవ్వడానికి మా అనుభవం యాడ్ అవుతుంది. అంటే తెలుగు నేర్పించాల్సిన పని లేదు, క్యారెక్టర్ గురించి చెప్పి ఇలా చేయాలి చెప్పాల్సిన పని లేదు, మీకు క్యారెక్టర్స్ చాలా దాన్ని అల్లుకొని చేసేస్తారు మీరు. ఎస్ ఎస్. సో రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.